రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 2 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. తుఫాన్ సమయంలోన గాలి వేగం అనేది సెకండ్కి ఎంత ఇచ్చినట్రా చెప్పండి, ఏమంటున్నాడు? 10⁵ మిల్లీమీటర్లని క్వశ్చన్ ఇచ్చినాడు. సో మనకి ఇది మార్చుకోవడానికి మీకు వస్తుండే ఫస్ట్ ఇది ఒకటి మార్చుకోవడానికి వస్తుంది. తర్వాత ఏమి ఇచ్చినాడంటే గాలితో సస్పెండ్ చేయబడిన ఒక ధూళి కణం అనేది ఎంత కిలోమీటర్ ప్రయాణించాలంట? 1 కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి కావాల్సిన సమయం అడిగింటాడు నాకు తెలిసి, అంతేనా? సో టైం ఈక్వల్ టు ఫార్ములా ఏమి? డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు చూడండి డిస్టెన్స్ అనేది 1 కిలోమీటర్ అని క్లారిటీ ఉంది, బట్ ఇది మాత్రం మిల్లీమీటర్లో ఉంటుంది. సో ఈ మిల్లీమీటర్ మనం ఏమిటికి మార్చారు? సో దీన్ని కూడా మనం ఏమిటికి మార్చాలా? మీటర్. ప్లస్ దీన్ని మీటర్/సెకండ్స్లోకి మార్చేస్తే చాలు. సో మనకి 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు ఉంటాయి? టక్కని చెప్పేస్తారు కదా, వెరీ గుడ్. దీన్ని కూడా అట్లా చెప్పేసేయండి. 10⁵ మిల్లీమీటర్ అని క్వశ్చన్ ఉంటుంది కదా. సో మనకి 10⁵ మిల్లీమీటర్ అని క్వశ్చన్ అంటే 1 మీటర్ ఇచ్చుకుంటాం, మనకి సెంటీమీటర్లు ఇవన్నీ అవసరం లే. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10 క్యూబ్డ్ 10 మిల్లీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్, మీటర్/సెకండ్స్లోకి మార్చేటప్పుడు. అర్థమైనా? సో మనం ఇప్పుడు మార్చాలని కష్టం అంటే 1 మీటర్/సెకండ్స్లోకి మార్చాలని కష్టం అంటే మనకి ఎన్ని క్యాన్సిల్ అయిపోతాయి? 3 క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. సో 3 జీరోస్ అనేది తగ్గుతాయి అనమాట. ఎందుకంటే కష్టం అంటే 10 క్యూబ్ మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 మీటర్/సెకండ్ అని కష్టాన్ని. అర్థమవుతుందా? సో ఇది గుర్తుపెట్టుకుని ఈ వాల్యూని. సో అప్పుడు దీన్ని మార్చాలంటే ఎన్ని ఎగిరిపోతాయి? 3 బయలుతాయి. సో ఇంకెన్ని ఉంటాయి? సో మనకి ఏమవుతుంది? 10 స్క్వేర్ మీటర్/సెకండ్. సో ఈ మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకుందండి. 10 క్యూబ్ రైట్, 3 సున్నాలు ఉంటాయి కదా, మీటర్/సెకండ్స్లోకి మార్చుకుంటారు. మిల్లీమీటర్ నుంచి మీటర్/సెకండ్స్లోకి మార్చాలంటే, రైట్. సో ఇప్పుడు చెప్పండి డిస్టెన్స్ ఎంత ఉంది మనకి? 1000. స్పీడ్ ఎంత ఇచ్చినాడు? 10 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 100 కదా. సో మనకు 2 zeros సో మనకి ఎంత వచ్చింది? 10 seconds. సో ఆ మెజర్మెంట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే లెక్క ఈజీ ఇది. సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి ఏమి ఇచ్చినాడంటే రైలు x+1 గంటల్లో ప్రయాణించే దూరం x³ + 1 కిలోమీటర్లు అయితే రైలు యొక్క వేగం కనుక్కోవాలనుకుంటాడు. సో స్పీడ్ కనుక్కోవాలంట. స్పీడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి? డిస్టెన్స్ బై టైం. సో మనకు డిస్టెన్స్ అనేది ఎంత ఇచ్చినాడు చెప్పండి? x³ + 1 కిలోమీటర్స్ అంటే డిస్టెన్స్. ఈ దూరాన్ని ఎంత టైంలో పోవాలంట? x+1 టైంలో పోవాలంట. అట్లా పోతేగిన స్పీడ్ ఎంతో కనుక్కోవాలని చెప్తున్నాడు. అంటే ఇది కిలోమీటర్లోనే ఇచ్చినాడు, ఇది మాత్రం హవర్స్లోనే ఇచ్చినాడు కదా. సో మనకి km/hలోనే వస్తుంది. సో మనకి ఇప్పుడు మరి దీన్ని క్యాన్సిల్ చేసి మనకి ఇది ఆప్షన్స్లో కనిపిస్తుంది. మీకు ఇది ఆప్షన్లో కనిపిస్తుంది, ఇది ఆప్షన్స్లో కనిపిస్తుంది. సో మనకి ఆప్షన్స్లో కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి 1 క్యూబ్ని 1 క్యూబ్ అని రాసినా కూడా ఏమన్నా మనకి ఏమన్నా 1 క్యూబ్ అన్న 1 అన్న ఒకటే కదా. 1 క్యూబ్ వాల్యూ ఎంత? 1. సో దీన్ని x³ + 1 క్యూబ్ అని రాయొచ్చా? మళ్ళీ దీన్ని చూస్తే మీకు ఏదైనా ఫార్ములా గుర్తొస్తుంది? a³ + b³ అనే ఫార్ములా గుర్తొస్తుంది. మరి a³ + b³ ఫార్ములా ఏమి? a + b × a² - ab + b². సో ఈ ఫార్ములా గుర్తు రావాలా. సో ఇప్పుడు దీని ప్రకారం మనం దీన్ని ఏమని రాసాం చెప్పండి? x+1 × x² - ab అంటే x × 1 అంటే x, తర్వాత ప్లస్ b² అంటే 1² అంటే 1 అని అర్థం, రైట్. కింద ఏముండదు? x+1 ఉండదు. సో x+1 అనేది ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఏం మిగిలింది చెప్పండి ఆన్సరు? x² - x + 1 km/h. ఇది స్పీడ్. మీకు ఆప్షన్స్లో కనిపిస్తుండదు లేదు ఇది. సో అక్కడ మనకి a³ + b³ ఫార్ములా తెలిసి చాలు. వాడు ఏ విధంగా అడగవచ్చు? a³ b³ అడగవచ్చు. సో a³ - b³ అడగవచ్చు. సో ఏదైనా అడగచ్చు కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, రైట్. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. ఒక క్రీడాకారుడు 3 నిమిషాల 40 సెకండ్లలో 7 మీటర్ల వ్యాసార్థం కలిగిన ఎంతంట? 7 మీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక వృత్తాకారం చుట్టూ 8 సార్లు పరిగెత్తాడు అంట. ఎన్నిసార్లు పరిగెత్తినాడు? సో 8 సార్లు. ఇక్కడ చూడండి మనకి ఏమంటున్నాడు అంటే ఒక సర్కిల్ ఉండదంట. ఏముండదంట? ఒక సర్కిల్ ఉండదంట. దీని యొక్క రేడియస్ ఇచ్చినాడు, వ్యాసార్థం ఎంత ఇచ్చినాడురా? 7 మీటర్లు అంట, రైటా. సో వాడు ఏం చేసినాడు? దీని చుట్టూ తిరుగుతున్నాడంట. ఎన్నిసార్లు తిరిగినాడంట? 8 సార్లు తిరిగినాడు. అట్లా తిరగడానికి టైం ఎంత తీసుకున్నాడు అంటే చెప్పండి? ఒక క్రీడాకారుడు 3 నిమిషాల 40 సెకండ్లలో తిరిగినాడంట అంతసేపు.
సో మనకి ఇక్కడ ఇప్పుడు దీని యొక్క డిస్టెన్స్ కనుక్కున్నాను కదా, అంటే దీని చుట్టూ తిరిగినట్టయితే మనం ఏం కనుక్కున్నాం ఇక్కడ దీని ఫార్ములా చుట్టుకొలత అంతేనే. సో మన వృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏమి 2πr రైటా. కానీ ఎన్నిసార్లు తిరిగినాడు అట్లాంటిది, ఎన్నిసార్లు తిరిగి కాబట్టి ఇంటూ 8. సో 8 ఇంటూ 2 ఇంటూ పై అంటే ఎంత 22/7. నెక్స్ట్ ఆర్ అంటున్నారు, ఆర్ అంటే ఎంత ఇచ్చాడు, సో 2 2 ఏమవుతుంది క్యాన్సర్. సో మనకి ఇక్కడ చూడండి ఏమొచ్చింది, ఇవి 4 8 16 ఇంటూ 22. ఏం చేయొద్దండి అట్లే పెట్టండి దీన్ని. ఇదేంటి ఇది డిస్టెన్స్ రైట్. దీని చుట్టూ ఇంత డిస్టెన్స్ పోవడానికి టైం చెప్పినాడు. ఎంత టైం చెప్పినాడు 3 నిమిషాల 40 సెకండ్లు అని చెప్తున్నాడు రైట్. మనకి వీటిని చూడండి మీటర్లోనే కదా ఇచ్చిండేది. సో మీటర్లోనే ఇచ్చింది కాబట్టి మనకి సెకండ్స్లో తీసుకోవాలి టైం అంతేనా. మనకు ఉంటే హవర్స్లోనే ఉండాలి టైం, లేదంటే సెకండ్స్లోనే ఉండాలి. కిలోమీటర్ పర్ హవర్, మీటర్ పర్ సెకండ్. సో ఎప్పుడైనా టైం అండ్ డిస్టెన్స్ ఉంటే హవర్స్లోనే ఉంటుంది, లేదంటే సెకండ్స్లో ఉంటుంది. సో మనకి 3 నిమిషాలు అంటే మనకి ఎన్ని సెకండ్లు వస్తాయి రైట్. 3 × 60 చేసి ఎంత వస్తుంది 180. ఈడో ఒక 40 సెకండ్లు. సో మొత్తం ఎన్ని సెకండ్లు వస్తాయి 220. సో మనకి ఇక్కడ ఏం చేసుకున్నా 220. సో 21 10 వస్తుందనే లేదా. సో అంటే మనకి స్పీడ్ ఎంత చెప్పండి 1.6 మీటర్ పర్ కిలోమీటర్లు అడిగినాడా రైట్. సో అంటే మనకి ఇక్కడ ఏం మిగిలింది చెప్పండి 16/10 మీటర్ పర్ సెకండ్ వస్తుంది ఇది. దీన్ని కిలోమీటర్ పర్ హవర్లో కనుక్కోవాలంటే అంటున్నాడు. సో మనకి కిలోమీటర్ పర్ హవర్లో కనుక్కోవాలంటే దేంతో ఇంటి చేయాలని చెప్పింది మీకు 18/5 గుర్తుండదనే లేదు ఇది రైట్. ఇప్పుడు చెప్పండి ఏమిటితో పోతుంది చెప్పండి. 2 5 10 2 ఎంబల 16. సో 18 ఎంబల. సో 5 5 20. చూడండి మనకి కొట్లు కొట్టేకి ఏం చేస్తుంది సింపుల్గా. మనకి 25 ఉంటుంది కాబట్టి 4 వచ్చి 100 వచ్చి తెలియదు. ఇదే ఇచ్చిన డైరెక్ట్. సో ఇది ఇచ్చింటే ఓకే 20 కిలోమీటర్ పర్ హవర్. ఒకవేళ ఇవ్వలేకుంటే మనం ఏం చేయాలా, పైన దాన్ని కింద 4తో చేస్తే కింద ఏమైతే కింద 100 వచ్చి పైన, అప్పుడు 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టచ్చు. సో పాయింట్లు చెప్పాలంటే దీన్ని 4తో చేసి 4 16, నెక్స్ట్ 4 16 1 17, 4 1 4 1 5. సో ఇది 2 అంకెల తర్వాత కిలో పెడితే 5.76 కిలోమీటర్ పర్ హవర్. చూడండి క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 ఏమి ఇచ్చినాడంటే, ఒక కారు ఒక నిర్దిష్ట ఏకరీతి వేగంతో కిలోమీటర్ పర్ హవర్లోన 450 కిలోమీటర్ల దూరం కవర్ చేస్తుందంట. ఒక కారు ఎంత దూరాన్ని కవర్ చేస్తుందంట 450 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుందంట ఒక కారు. అయితే ప్రయాణానికి బట్టే గంటల సంఖ్య వేగాన్ని సూచించే సంఖ్యలో 1/8 అని కష్టం అంటున్నాడు. ప్రయాణానికి పట్టే గంటలు అంటే ఏంటిది టైమే కదా. సో ఈ టైం అనేది వాడు ఏం చెప్తున్నాడంటే, ఈ టైం అనేది స్పీడ్ ఉంటుంది కదా, స్పీడ్లోన ఎన్నో వంతు అంటున్నాడు 1/8 అని కష్టం అంటున్నాడు. ఇది అర్థం కావాలి మీకు. ఇది అర్థమైంది చూడండి. కావాలంటే ప్రయాణానికి పట్టే గంటల సంఖ్య అంటే టైం టీ అనేది చూడండి వేగాన్ని సూచించే సంఖ్యలో, వేగాన్ని ఏమితో చూస్తాము ఎస్తో చూసిస్తాం. సో వేగాన్ని సూచించే సంఖ్యలో ఎన్నో వంతు అంటున్నాడు 1/8. సో 1/8 వంతు రైట్. అయితే అప్పుడు చూడండి ఈ టైం ఇక్కడ ఉండదు, స్పీడ్ యుద్ధంగా తీసుకున్న ఏమవుతుంది బై కదా, ఏది యుద్ధంకి వస్తే బైస్ అంటే మనకి ఏమవుతుంది చెప్పండి 1/, అంటే టైం అనేది ఎన్ని పార్ట్స్ వచ్చింది మనకి 1 పార్ట్ వచ్చింది. అలాగే మనకి స్పీడ్ ఎన్ని పార్ట్లు వచ్చింది 8 పార్ట్స్ వచ్చింది. అయితే వాడు క్వశ్చన్ ఏమన్నాడు చూడండి, అయితే దూరాన్ని కవర్ చేయడానికి కారు తీసుకునే సమయం ఎంత అని అనుకుంటున్నాను. దూరాన్ని కనుక్కోవడానికి తీసుకునే సమయం. ఇప్పుడు చూడండి మీరు డైరెక్ట్ ఇప్పుడు సమయం ఎంత అనుకున్నాడు కాబట్టి టైం కనుక్కోలే లేదా. టైం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అనేది 450 ఉంటుంది కదా, డైరెక్ట్ స్పీడ్ అనేది 8 తీసుకుని చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎందుకు రాదు చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి ఏదైతే 8 పార్ట్స్, ఇది 1 పార్ట్ 8 పార్ట్ భాగాలు ఇవి, వీటి వాల్యూ ఇది వాల్యూ కాదు కదా. వేటివి భాగాలు అంటే ఒక భాగం మీద 8 భాగాలని క్వశ్చన్ అర్థము. అంటే ఇది నార్మల్గా చెప్పాలని క్వశ్చన్ కాదు, మీరు కన్ఫ్యూజ్ అయితే క్వశ్చన్ 1x 8x అనుకున్నాండి రైటా. సో ఇది ఒక చరరాశి అంటే ఇప్పుడు 8x 1x వాల్యూ కనుక్కొని దీంతో సబ్స్టిట్యూట్ చేయాలని అర్థము. అర్థమవుతుందా. సో ఇప్పుడు చెప్పండి, సో డిస్టెన్స్ ఇదే కదా. సో నార్మల్గా డిస్టెన్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పండి టైం ఇంటూ స్పీడ్ అనేది లేదా. సో మనకు డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడు 450 కిలోమీటర్. మనకు టైం ఎంత ఉంది, ఒకటి mx ఉంది, ఇంకోటి 8x ఉంది. సో దీన్ని 8తో కొట్టండి, 8 వరకు పోతుంది చెప్పండి. 8 5 40, నెక్స్ట్ 8 6 48, ఇంకా 2 మిగులుతుంది కాబట్టి సో సరే 450 అనేది ఇక్కడ పెట్టుకో.
సో ఇక్కడ 450 అనేది ఇదిలో పెట్టుకో బై 80 విధంగా తీసుకురా. అప్పుడు ఇది ఏమైతుంది చెప్పండి, ఎక్స్ స్క్వేరే కదా ఇది. అంటే దీనికి అప్పుడు రూట్ కనుక్కున్నారు మీరు. 450/8కి ఏమవుతుంది, రూట్ అవుతుంది. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 450/8 అవుతుంది. సో ఈ 450/8 అనేది చూడండి పూర్తి చేయాల్సిన అవసరం లేదు. నేను ఏం చేస్తానంటే ఇది 2 4 ఇది కూడా 2 కదా, 2 2 4. అప్పుడు ఏమవుతుంది 2 వల్ల చెప్పండి 2 2 4 సారీ 2 2 4 2 5 10. అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి, 225/4 అనేది రూట్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ ఎక్స్. ఇప్పుడు 225 దీని యొక్క స్క్వేర్ 15 యొక్క స్క్వేర్, మనకి 1/4 అనేది 2 యొక్క స్క్వేర్. అంటే మనకి ఎక్స్ ఈక్వల్ ఏమొచ్చింది 15/2 అనేది వచ్చింది. సో మనం కనుక్కోవాల్సింది ఏమి, టైం కనుక్కోవాలి. టైం అంటే ఫార్ములా ఏమి, డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడు 450 కిలోమీటర్స్. మనకి స్పీడ్ ఎంత కావాలా 8x అంటున్నాడు. బట్ 8x అంటే మనకి ఎంత వచ్చింది 2 వచ్చింది. అంటే ఇంటూ ఏం చేయలేడా 8. అప్పుడు మనకి 8x కదా వచ్చేది. సో అప్పుడు 2 1 జా 2 4 జా. సో 15 4 60. సో మనకి 0 0 క్యాన్సిల్. సో మనకి ఎంత చెప్తుంది 6 7 42. పాయింట్ పెట్టుకుంటే 6 5 30. సో మనకి ఎంత టైం పడుతుంది 7.5 అవర్స్ పడుతుంది అనమాట. అర్థమైందా? సో మీరు ఇక్కడ జాగ్రత్త కొద్దిగా మీరు అంటే ఇబ్బంది పడేది ఎక్కడ అంటే ఇక్కడ. సో 1/8 వెనక తీసుకోకూడదు, 1x/8x వెనక అని అర్థం అనమాట. సో మనకి అక్కడ డిస్టెన్స్ అనేది వాడు ఇచ్చిన తర్వాత మనం ఈ వాల్యూస్ని అంటే ఈ ఒక భాగానికి ఎంత 8 భాగాలు ఎంత కనుక్కోవాలా, రైటా? ఒక భాగం ఎంత 8 భాగాలు ఎంత మనం కనుక్కోవాలా. కనుక్కున్న తర్వాత చేయాల్సి వస్తుంది చూడండి ఆన్సర్. అది కొంచెం జాగ్రత్త చూసుకోండి. రైట్, క్వశ్చన్ నెంబర్ 10 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. ఒక రైలు గంటకి 66 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తుందంట మరియు 5 జంక్షన్లలో ఒక నిర్దిష్ట సమయం వరకు ఆగుతుందంట. ఎన్ని జంక్షన్స్లో ఆగుతుందంట 5 జంక్షన్లో ఒక నిర్దిష్ట సమయం వరకు ఆగుతుందంట. ఎంత ఆగుతుంది ఏం చేయలేదు. కానీ ఇది ఒక్క రోజులోన 1485 కిలోమీటర్లు కవర్ చేస్తుందంట. ఎన్ని కిలోమీటర్లు 1485. చూడండి మనకి ఇక్కడ నార్మల్గా ఎన్ని కిలోమీటర్లు పోతుందంట, అది 1485 కిలోమీటర్లు పోతుందంట. స్పీడ్ కూడా ఇచ్చినాడు కదా, ఫస్ట్ స్పీడ్ ఎంత ఇచ్చినాడు 66 ఇచ్చినాడు. అంటే ఇక్కడ చూడండి మనకి డిస్టెన్స్ బై స్పీడ్ ఇస్తుంటే మనకి ఏమొస్తుంది, టైమే కదా వచ్చేది. నార్మల్ టైం కనుక్కునండి మీరు, కనుక్కునే వస్తుంది లేదా, వస్తుందా రాదా, వస్తుంది. చెప్పండి 11 6 సో 11 1 నెక్స్ట్ ఏమిటితో పోతుంది, ఏమిటితో పోదా చెప్పండి, ఇక్కడ చెప్పండి 3 2 6 నెక్స్ట్ ఏమవుతుంది 45/2. అది అట్లే గుర్తుపెట్టుకోండి. 8 వస్తుంది 45/2 అంటే అదే టైమే. టైం అంటే ఏది వస్తుంది, ఇది హవర్స్. ఎందుకంటే కిలోమీటర్లు ఇచ్చినాడు, కిలోమీటర్ పర్ హవర్లో ఇచ్చినాడు, రైటా? బుక్ని కనుక్కుందాం, అది అవసరం అనేది తెలీదు. రైట్, చూడండి ఏమి ఇచ్చినాడంటే, అయితే రైలు అన్ని జంక్షన్లలో ఒకే సమయానికి ఆగితే ఏం చేస్తున్నాడంట, రైలు అన్ని జంక్షన్స్లోన ఒకే సమయానికి ఆగితే ప్రతి జంక్షన్లో ఎంతసేపు ఆగుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ప్రతి జంక్షన్స్లోన ఎంతసేపు ఆగుతుంది. చూడండి ఈ 1485 కిలోమీటర్లని 66 కిలోమీటర్ పర్ హవర్ వేగంతోన పోవడానికి ఎంత టైం తీసుకుంటుందని చెప్పినాడు వాడా, ఒక రోజు అని క్వశ్చన్ చెప్పినాడు. కనిపిస్తుందే లేదు, ఒక్క రోజులోన 1485 కిలోమీటర్ని 66 కిలోమీటర్ పర్ హవర్ వేగంతో పోతుందంట, రైటా? బట్ మనకి ఇక్కడ చూడండి 45/2 అని కష్టం మనం ఏమని రాయొచ్చు, ఎన్ని గంటలు వస్తుంది మనకి 22.5 గంటలే కదా వచ్చేది. అంటే కానీ వాడు చెప్పిండేది మాత్రం ఎన్ని గంటలు చెప్తున్నాడు, 24 గంటలు అని చెప్తున్నాడు. అది పోవడానికి మొత్తము 24 గంటలు పోతుంది. కానీ మనకు పోయి యాక్చువల్గా పోయి ఎంత చెప్పలో పోతుంది, అది 22.5 గంటలు. అంటే ఇంకా టైం ఎంత ఉండదు మనకి, 1.5 అవర్ ఉండదు. ఎంత ఉండదు మనకి 1.5 అవర్. 1.5 అవర్ అంటే ఎన్ని నిమిషాలు చెప్పండి, 90 నిమిషాలు టైం ఉండదు మనకి. అంటే 90 నిమిషాలు ఇది ఏం చేస్తుంది చెప్పండి, ప్రతి జంక్షన్స్లో అన్ని 5 జంక్షన్స్లో ఆగుతుంది అని చెప్తాను. ప్రతి జంక్షన్స్లో కొంతసేపు ఆగుతుంది. 5 జంక్షన్, ఒక జంక్షన్లో ఎంత అవుతుంది, సెకండ్ జంక్షన్లో కూడా అంతసేపు ఆగుతుంది, 3 జంక్షన్లో కూడా అంతసేపే, 4 జంక్షన్లు అంతే, 5 జంక్షన్లు కూడా అంతే చెప్తారు. అయితే వాడు క్వశ్చన్ లాస్ట్ ఒక క్వశ్చన్ అడిగినాడు, చూడండి ఏం అడిగినాడు, ప్రతి జంక్షన్లో ఒకే సమయానికి ఆగితే ప్రతి జంక్షన్లో ఎంతసేపు ఆగుతుంది, ప్రతి జంక్షన్స్లోన ఎంతసేపు ఆగుతుంది అని క్వశ్చన్ అంటున్నాడు. ఎన్ని జంక్షన్స్లో ఆగేది 5 జంక్షన్లు. సో 5 జంక్షన్స్లో ఎంతసేపు ఆగుతుంది 90 నిమిషాలు. అప్పుడు ఒక జంక్షన్లో అంటే ఏం చేయాలి 5 1 అట్లా 5 ఎంబల్. సో మనకు ఒక జంక్షన్లో ఎంతసేపు ఆగుతుంది 18 నిమిషాలు ఆగుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఒక వ్యక్తి గంటకి 8 కిలోమీటర్/హవర్ వేగంతో నడుస్తున్నాడంట.
ప్రతి కిలోమీటర్ తర్వాత అతను 4 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటాడంట. ఎన్ని కిలోమీటర్ల తర్వాత? 4 కిలోమీటర్ తర్వాత. ప్రతి కిలోమీటర్ తర్వాత 4 మినిట్స్ విశ్రాంతి తీసుకుంటాడు. అయితే అతను 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? చూడండి, ప్రతి గంటకి ఒక వ్యక్తి గంటకి ఎంత పోతాడంట? 8 కిలోమీటర్ల వేగంతో పోతున్నాడు. కానీ వాడు పోల్సింది ఎన్ని కిలోమీటర్లు అంట? అర్థమవుతున్నదినా? సో ఇప్పుడు నార్మల్గా చూడండి, గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? 60 నిమిషాలు. సో ఈ 60 నిమిషాలలోన మనకి ఎంత పోతాడు చెప్పండి వాడు? ఎంత పోతున్నాడు? గిడ్స్ పెట్టుకోవాలంటే ఇప్పుడు వాడి స్పీడ్ ఎంత ఇచ్చాడంటే 8 km/h. స్పీడే కదా ఇచ్చింది అది. డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడు? మనం పోల్సింది యాక్చువల్గా ఎన్ని కిలోమీటర్లు పోవాలి? ఇప్పుడు 6 కిలోమీటర్లు పోవాలి. వాడి స్పీడ్ ఎంత ఉండదు? గంటకి ఎంత పోతాడంట? ఇప్పుడు మరి 6 కిలోమీటర్లు పోవడానికి ఎంత సమయం అయితే చెప్పండి? 6/8 అంతే కదా మనకి చేయాల్సింది. సో మనకి ఇంటూ 60 చేసుకుంటాం, ఎందుకంటే నిమిషాల్లోనే వస్తుంది కదా నార్మల్ అవర్లో. చెప్పండి, 2 3 6, 2 4 8. సో 4 1 4 5, సో 15 3 అంటే ఎన్ని నిమిషాలు వస్తుంది? ఎన్ని నిమిషాలు పడుతుంది? 45 నిమిషాలు పడుతుంది. కానీ 45 యాక్చువల్ అంటే 8 km/h పోతున్నాయి. ఎక్కడ ఆకోకున్నట్ల ఈ 6 కిలోమీటర్లు పోవాలంటే ఎంతసేపు పడుతుంది? దానికి 45 నిమిషాలు పడుతుంది. కానీ ఇక్కడ కండిషన్ ఇచ్చినాడు చూడండి. ఏం కండిషన్ ఇచ్చాడు చెప్పండి? కాదు బాడు, ఒక కండిషన్ ఇచ్చినాడు. ప్రతి కిలోమీటర్ తర్వాత అతనే 4 నిమిషాలు ఆగుతాడంట. ఇప్పుడు 6 కిలోమీటర్లు నడవాలంటే ఎన్నిసార్లు ఆగుతాడు వాడు? అంటే ఎన్నిసార్లు ఆగుతాడని ఇప్పుడు 6 కిలోమీటర్లు కాబట్టి ప్రతి కిలోమీటర్కి 5 సార్లు 5 నిమిషాలు 4 నిమిషాలు ఎంత ఇచ్చినాడు? 4 నిమిషాలు కాబట్టి ప్రతి 6 సార్లు ఆగుతాడు అనుకోవచ్చు. అంటే 6 సార్లు ఆగుతాడా? 6 కిలోమీటర్లు పోవాలంటే చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఇంత ముందు కూడా చెప్పిన. ఫస్ట్ 1 కిలోమీటర్ వెయిట్ ఇస్తాడు, పోతాడు లేదా? ఈడ ఆగుతాడు. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ చూడండి, 1 2 3 4 అయిపోయినాయి. నెక్స్ట్ తర్వాత 6. ఇప్పుడు చూడండి, 1 2 3 4 5 ఎన్ని వచ్చినాయి? 5. ఇక్కడ స్టార్ట్ చేసిన జర్నీ ఇక్కడికి ఏమైపోతుంది? ఇంకా ఎన్ని అయిపోతుంది? మరి ఇంకోటి రాయకూడదు. అర్థమైతే ఇక్కడికి ఏమైపోతుంది అది? సో అందుకోసమే సింపుల్గా ఏం చేస్తారు అనుకోవచ్చు అంటే ఇట్లాంటివి. ఇప్పుడు ఒక 6 ఇచ్చారు కాబట్టి గీసాను ఇట్లా. ఒక 10 ఇస్తే గీస్తావు, ఒక 200 ఇస్తే గీస్తాం. ఇట్లాంటివి 200 కిలోమీటర్లు అనుకున్నప్పుడు మనకి ఏమవుతుంది? గీసేకి వస్తుంది ఇట్లా. సో సింపుల్గా మనకి మీకు ఇంత ముందు కూడా చెప్పినాను. 13 చెట్లు అనుకోవచ్చు. ఇంత ముందు నేను క్వశ్చన్లు వచ్చినప్పుడు ఎన్ని గ్యాప్లు ఉంటాయంటే ఎన్ని చెప్తాను మీరు టక్కన? -1 చేసి ఇస్తే చాలు కదా. సో మనకి ఇక్కడ కూడా ప్రతి కిలోమీటర్కి ఒకసారి ఆగుతారు అనుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలా? ఎన్ని కిలోమీటర్లు ఇచ్చినాడు? ఇక్కడ 6 కిలోమీటర్లు ఇచ్చాడంటే ఎన్నిసార్లు ఆగుతాడని అర్థము? 5 సార్లు ఆగుతాడు అట్లా. సో 5 సార్లు ఆగుతాడు. ఎన్ని నిమిషాలు ఆగుతాడు? 4 నిమిషాలు ఆగుతాడు. 5 4 అంటే ఆగే సమయం ఎంతవరకు? 20 నిమిషాలు. సో ఇక మనకు వాడు పోయి మొత్తం ఓవరాల్గా ఆకున్నట్లు పోతే ఎంత పోతాడు? 45 నిమిషాలు పోతాడు. కాబట్టి ఓవరాల్ టైం ఎంత అయితే చెప్పండి? 65 నిమిషాలు. ఆగకుండా పోవాలంటే 45 నిమిషాలు పోతాడు. ఆగిపోతాడు కాబట్టి 65 నిమిషాలు అవుతుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 12 ఏమి ఇచ్చినాడు చూడండి. ప్రతి గంట తర్వాత కారు వేగం అనేది గంటకి 2 కిలోమీటర్లు అనేది పెరుగుతుందంట. ప్రతి గంటకి ఎంత అవుతుందంటే ఇంక్రీజ్ అవుతుందంట. రైటా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 10 కిలోమీటర్ స్పీడ్తో పోతానంటే ఒక గంట తర్వాత అది ఎంత అవుతుందంట? 12 అవుతుంది. మళ్ళీ ఇంకొక గంట తర్వాత 14. అట్లా ప్రతి గంటకి 2 కిలోమీటర్లు పెరుగుతుంది అని కష్టం అంటున్నాడు. రైట్. అయితే చూడండి, ప్రయాణించిన దూరం చూడండి. మొదటి గంటలో కారు ప్రయాణించిన దూరం ఎన్ని కిలోమీటర్లు అంట? 35 కిలోమీటర్లు. అయితే 12 గంటల్లో ప్రయాణించిన దూరం ఎంత? ఎన్ని గంటల్లోనా? 12 గంటల్లో ప్రయాణించిన దూరం ఎంత అని కష్టం అడుగుతున్నాడు. ఇప్పుడు మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన ఫస్ట్ గంటలో ఎంత పోతుందంట? అది 35 కిలోమీటర్లు పోతుందంట. నెక్స్ట్ రెండవ గంటలో ఎంత పోతుంది చెప్పండి? ప్రతి గంటకి ఏమవుతుంది? 2 కిలోమీటర్ స్పీడ్ అనేది పెరుగుతుంది. సో ఫస్ట్ గంటలో 35 కిలోమీటర్లు పోతుంది. రెండో గంటలో ఎంత స్పీడ్ పోతుంది? ఎంత దూరం పోతుంది? అది 37 కిలోమీటర్ల వేగంతో పోతుంది. ఒకవేళ నెక్స్ట్ 3వ గంటలో అయితే ఎంత పోతుంది? 39. సో ఈ విధంగా పోతూ ఉంటుంది అది. రైటా? సో మనకి ఇట్లా పోతే ఎన్నిసార్లు ఎన్నోది కనుక్కున్నా ఎన్ని గంటల్లో కనుక్కున్నారంటే మొత్తము 12 గంటలు. అంటే 12వ పదం ఏమో కనుక్కుంటే చాలేదా? 12వ పదం ఏమవుతుంది అంక స్లేట్లో? A+11D గుర్తున్నది లేదా? చెప్పినా కదా క్లాస్ ఆల్రెడీ. సో అంటే ఏ అంటే ఏమి? మొదటి పదం ఎంత ఉండదు? 35 + 11 × D అంటే డిఫరెన్స్ ఎంత ఉండదు? డిఫరెన్స్ × 2. సో 11 ఎంత? సో మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 50. అంటే మనకి లాస్ట్ చివరి పదం ఎంత? మనకి
57 అంటే ఇప్పుడు ఈ సిరీస్ అంటే 35 37 39 డాష్ డాష్ ఎక్కడి వరకు 57 వరకు ఈ పదాల మొత్తం కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలా? ఈ పదాల మొత్తం. సో మన అంక శ్రేణిలో n పదాల మొత్తం ఎంత? చెప్పండి. n/2 2a ప్లస్ n-1 ఆఫ్ గుర్తుండదా? సో ఇక్కడ చూడండి మనకి n/2 అంటే మరి n/2 అంటే n/n వాల్యూ ఎంత ఉండదు? తెలియదు కదా. ఎన్ని ఇప్పుడు తెలుసు మీకు n వాల్యూ తెలియదు, కనుక్కున్నాను కదా, కనుక్కున్నాడు మరి ఇక్కడ చెప్పండి ఏమొస్తుంది? ఎన్ని మామూలుగా a ప్లస్ n-1 ఆఫ్ d అంక శ్రేణిలో ఎన్నో పదం ఏడిది? లేదంటే చివరి పదం ఏది? అంక శ్రేణిలో చివరి పదము l = a ప్లస్ n-1 ఆఫ్ dనే కదా. సో l అంటే ఎంత ఉంటుంది? 57. l అంటే చివరి పదం ఎంత ఉంటుంది? 57. a అంటే ఎంత? 35 ప్లస్ n కదా కనుక్కోవాల్సింది. సో d అంటే ఎంత ఉంటుంది? 2. సో మనకి 57 నుంచి ఎంత తీసేయాలా? 35 అంతే కదా. 35 అవుతాం పోతే మైనసే కదా ఇది. తీసేయండి. 7 నుంచి 5 పోతే 5 నుంచి 3 పోతే సో n-1 ఆఫ్ 2 = 22. మనకి ఏమవుతుంది? n = 11. సో n = ఎంత అవుతుంది? మైనస్ అవుతాం పోతే ఏమైతే ప్లస్ కదా ఇది. n = ఎంత వచ్చింది అన్నాడు? 12 గంటలు ఇచ్చింది. 12 గంటలు వస్తుంది అంతే కదా. గుర్తున్నది ఇది కనీసం మీకు చెప్పినట్లా, రైట్. సో ఇప్పుడు చెప్పండి n = ఎంత? 2 ఇంటూ a అంటే ఎంత వచ్చింది? ప్లస్ n అంటే ఎంత? అంతే కదా. n అంటే 12 కదా. 12 నుంచి చూస్తే 11. d అంటే డిఫరెన్స్ అంటే 2నే కదా. సో 2 1 2 6 12. ఇక్కడ చేయండి. 35 రెంట్ల 11 రెంట్ల సో 70 ప్లస్ 22 ఎంత? సో 6 రెంట్ల 6 9 సో మొత్తం ఎన్ని కిలోమీటర్లు పోతుంది అది? సో ఇది అనేది అవసరం లేదు, బట్ మీకు ఒకసారి రీక్యాప్. ఇప్పుడు ఒకవేళ ఎన్ని గంటల క్వశ్చన్ అయిపోకున్నట్లు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే ఇది ఏమి ఇవ్వడు రైటా. ఒక సిరీస్ ఇస్తారు, లైక్ చివరి గంటలో ఎన్ని కిలోమీటర్లు పోతుంది అన్నట్ల 552 కిలోమీటర్లు పోవడానికి ఎన్ని గంటలు ప్రయాణించాలని అడుగుతాడు. అర్థమవుతుందనే. సో అట్లాంటప్పుడు మనకి ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ అవుతాయి. క్వశ్చన్ చేంజ్ అయినప్పుడు యూజ్ అవుతుంది. సో ప్యాటర్న్ ఒకసారి రివైజ్ చేసినట్ల ఆ ఎల్ వాల్యూలు అనుకున్నది ఏం అనుకున్నది చూసుకోండి. అంక స్టేట్లో మీకు ఆల్రెడీ చెప్పినాను క్లాసు, రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 14 చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 24 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించే క్రమంలోన ఒక వ్యక్తి 1 గంట 40 నిమిషాలు నడిచిన తర్వాత అనుకోసి అంటున్నాడు. సో ఎంత నడుస్తాడంటే ఎంత టైం నడుస్తాడంటారా? 1 అవర్ 40 మినిట్స్ అనుకోసి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి 1 అవర్ 40 మినిట్స్ని మనము మార్చాలి కదా. సో 0 0 క్యాన్సల్, 2 2 2 3 6. సో 3 1 3 అంటే ఎంత వస్తుంది మనకి? 5/3 అవర్స్ ఓవరాల్ టైం. ఈ విధంగా ఇస్తే బెటర్గా ఉంటుంది, బట్ వాటి ఇట్లా ఇస్తాడు ఎప్పుడైనా ఎగ్జామ్లో. సో మనం దీన్ని మార్చుకోవాలి. ఇంత టైంలో హవర్స్లో ఇచ్చినాడు. సో ఇక్కడ చూడండి ఎన్ని కిలోమీటర్ల దూరం పోవాలంట నాడు ఇచ్చిండేది 24 కిలోమీటర్లు అంటున్నాడు. ఎంత దూరం పోవాలా? ఒక వ్యక్తికి 24 కిలోమీటర్ల దూరం పోవాలనికేసి అనుకుంటున్నాడు. చూడండి 24 కిలోమీటర్ల దూరం ప్రయాణించే దాంట్లోన ఫస్ట్గా ఈ 5/3 అవర్స్ ఈ టైంలోనే కొంత ఎంతో ప్రయాణిస్తాడంట. ప్రయాణించిన తర్వాత కొంత డిస్టెన్స్ అనేది మిగులుతుందంట. మళ్ళీ ఇప్పుడు ఈ టైం ఉండేది 1 గంట 40 నిమిషాలన ఈ 24 కిలోమీటర్లన ఎంతో వేగంగా తెలీదు, కానీ ఎంతో కొంత దూరం అనేది పోతాడు. పోయిన తర్వాత ఇంకా పోవాల్సిన దూరం ఉంటుందనే లేదా? ఆ పోవాల్సిన దూరంలోన ఏ దూరంలోన ఇంకా అంటే ఏదైతే మిగిలి ఉన్న భాగం ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి 24 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 24 కిలోమీటర్లు అనుకున్నాండి రైటా. వాడు ఆ ఫస్ట్ 1 అవర్ 40 మినిట్స్లోనగా ఇక్కడ వరకు వచ్చినాడు అనుకో, ఇంకా ఎంత ఉన్నది? ఇది ఇంత ఉన్నది పోయేది వాడు. సో ఇది ఏదింత అయితే ఉండదునో ఇక మిగిలిన దాంట్లోన ఎన్నో వంతు అనుకోసి అంటున్నాడు అంటే 5/7 వంతు అంటున్నాడు. క్వశ్చన్ ఇప్పుడు చూడండి కావాలంటే అర్థమవుతుంది మీకు. 1 గంట 40 నిమిషాలు నడిచిన తర్వాత అతను మిగిలిన దూరంలో 5/7 వంతు దూరం ప్రయాణించానని గమనించాడు రైట్. సో కొంత దూరం నడిచిన తర్వాత నేను ఎంత నడుచుకున్నాను అనుకోసం వాడు చూసుకున్నాడు. అప్పుడు ఎంత నడిచానని చూసుకుంటే గిన ఇంకా ఎంత బోలో దూరం ఉంటుంది కదా, ఆ దూరంలోన ఎన్నో వంతు అంట 5/7 వంతు నన్ను నడిచాను అనుకోసం అనుకుంటున్నాడు. అర్థమైతే లేదు మీకు ఇక్కడ క్వశ్చన్ అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ టోటల్ కిలోమీటర్స్ తెలుసు మీకు. టోటల్ కిలోమీటర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చెప్పండి? టోటల్ కిలోమీటర్స్ ఎన్ని ఉన్నాయి? 24 కిలోమీటర్స్ అని అంటున్నాడు. టోటల్ కిలోమీటర్స్ అయితే 24 కిలోమీటర్స్. ఇప్పుడు వాడు ఎంతో కొంత పోయినాడంట. ఎంతో కొంత పోతే మనకి ఎంతైతే తెలుసా? తెలియదు కదా. సో తెలియదు ఎక్స్ కిలోమీటర్లు పోయినాడని అనుకుందాం. పోయిన తర్వాత ఈ ఎక్స్ కిలోమీటర్ అంటే దేనికి ఈక్వల్ అంటున్నాడంటే మిగిలిన దూరం ఉండదనే లేదా?
అప్పుడు మీకు ఇంకెంత దూరం మీరంటే చెప్పండి, మొత్తం ఎన్ని ఉండదు? 24 కిలోమీటర్లు. దీంట్లో నుంచి మనం దేన్ని తీసేయాలా? ఎక్స్ని తీసేస్తే అయిపోతుందా లేదా? సో అప్పుడు మనకి ఎక్స్ని తీసేస్తే కదా అప్పుడు ఏమైతే చెప్పండి, దీంట్లో ఎన్నో వంతు అంటున్నాడు? 7/5/7. సో మనకి 5/7, దీంట్లో 5/7 అంట. ఈ ఎక్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంట? మిగిలిన దూరంలోన రైట్ ఎన్నో వంతు అంట? 5/7 వంతు వచ్చినాను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నార్మల్గా ఏమని అర్థం చెప్పండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ 24 - ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 5/7. ఈ రెండు ఈక్వల్ అనుకోసం చెప్తున్నాడు. నేను పోయిన దూరం ఎంత అంటే తర్వాత మిగిలి ఉన్న దూరం ఏదైతే ఉంటుందో మిగిలి ఉన్న దూరంలోనే ఎన్నో వంతు అంటున్నాడు? 5/7 వంతు అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ జోడు విత్తనం కోసం ఏమవుతుంది? 7x. దీంతో చేయండి 24 × 5 120 అంతేనే కదా. -5 × x 5x. సో ఈ -x విత్తనం కోసం ఏమవుతుంది? ప్లస్ అంటే 7 × 5 ఎంత? సో 12x = 120. సో x = ఎంత అవుతుంది? అంటే ఎన్ని కిలోమీటర్లు పోయినట్టు వాడు ఫస్ట్? ఎన్ని కిలోమీటర్లు పోయినట్లా? 10 కిలోమీటర్లు పోయినట్ల. కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే అయితే అతని యొక్క నడక వేగం ఎంత? అతని యొక్క నడక వేగం అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి? డిస్టెన్స్ బై టైం. సో మనకు డిస్టెన్స్ ఎంతకు పోయినాడు? 10 కిలోమీటర్లు పోయినాడు. ఎంత వేగం ఎంత టైంలో పోయినాడు? 5/3 అవర్స్లో పోయినాడు. అంటే 10 × 3/5 5 ఒక అట్లా అంటే 3 గంటల 6. సో 6 km/h వేగంతో పోయినాడు అనమాట. ఎంత దూరం పోయినాడు అని అంటే 10 కిలోమీటర్లు పోయినాడు. ఎంత స్పీడ్తో పోయినాడంటే 6 km/h వేగంతో పోయినాడు. రైట్. క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. 18 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే బి యొక్క వేగం ఏ వేగం కంటే 22.5% అధికం అనుకోసి అంటున్నాడు. సో ఇక్కడ మీకు చూడండి 22.5% అంటే ఎంతో తెలియాలి మనకు. ఫస్ట్ తెలుసా మీకు 22.5% అంటే? 12.5 అంటే తెలుసు కదా మీకు. 10% అంటే కూడా మీకు తెలుసా లేదా? 12.5 అంటే ఎంత? 10% అంటే ఎంత? సో ఎల్సిఎం ఎంత? సో 8 × 40 10 4 అంతేనే కదా. సో ఎంత అవుతుంది? 9/40 రైట్. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే ఏని బిని ఏమో కంపారిజన్ చేస్తున్నాడు. బి యొక్క వేగం అనేది ఏ యొక్క వేగం కంటే ఎంత ఎక్కువ అంట? 22.5% అనుకోసి అంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బి యొక్క వేగం అనేది ఏ యొక్క వేగం కంటే ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ అంటాడు. సో ఇది 40 ఇంటికి ఎన్ని భాగాలు ఎక్కువ అంటున్నాడు ఇక్కడ? అంటే ఇది ఎంత అవుతుంది? 49. అర్థమైందే. సో ఏ ఈ మోర్ దాన్ స్పీడ్ 22.5% ఎక్కువ అంటున్నాడు ఫస్ట్. సో 22.5% అంటే మీకు కనుక్కోనికి వస్తుంది. అలా చెప్పినాం కదా పర్సంటేజ్లోనా. సో బి యొక్క వేగం అనేది ఏ యొక్క వేగం కంటే ఎక్కువ. ఎంత ఎక్కువ? 9 parts ఎక్కువ. అంటే 9 భాగాలు చూపిస్తుంది అదే. సో మనకి రేషియో ఏమొచ్చింది? 40:49. దీని యొక్క ఏం రేషియో ఇది? స్పీడ్కి సంబంధించింది వాడు ఇచ్చింది. రైటా? రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఏ మరియు బిలు వరుసగా 21 గంటలు మరియు 25 గంటలు ప్రయాణించినారు అని అంటున్నాడు. సో గంటలకు సంబంధించి ఏమి ఇచ్చాడు మనకి? టైం ఏం చెప్పండి? ఎన్ని గంటలు? 25. వీటికి కూడా మనం రేషియో రాసుకుంటే 21:25 కదా. ఇది ఏ అనేవాడు 21 గంటలు ప్రయాణిస్తాడంట. బి అనేవాడు 25 గంటలు ప్రయాణిస్తారని అంటున్నారు. అయితే చూడండి బి కంటే ఏ 88 కిలోమీటర్లు తక్కువగా ప్రయాణించి ఉంటే బి కంటే ఏ అనేవాడు 88 కిలోమీటర్లు తక్కువగా ప్రయాణించి ఉంటే ఏ మరియు బిలు కలిసి ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? ఆ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనకి వాడు ఏం గురించి మనకి క్వశ్చన్లో అడిగిండేది? డిస్టెన్స్ గురించి అడుగుతున్నాడు. దేని గురించి అడుగుతున్నాడు? డిస్టెన్స్ గురించి అడుగుతున్నాడు. మరి డిస్టెన్స్ నార్మల్గా ఫార్ములా ఏమి? స్పీడ్ ఇంటూ టైం. మళ్ళీ మనకి స్పీడ్ కనపడుతున్నది, టైం కనపడుతున్నది. సో ఏకి సంబంధించిన డిస్టెన్స్ ఎంత మనకు కనుక్కోవచ్చు, బికి సంబంధించిన డిస్టెన్స్ కూడా మనం కనుక్కోవచ్చా లేదా? అంతే కదా. ఈ రెండవటి నేను చేసి ఇక్కడ దానికి సంబంధించి వస్తుంది. ఈ రెండవటి నేను చేస్తే కానీ దీనికి సంబంధించి వస్తుంది. చెప్పండి అప్పుడు ఏమైతే మనకి 40:21. అందుకని కొడతా కింద కొడతాను. చెప్పండి 5 × 5 = 25. 5 ఎంబల 40. 7 × 3 = 21. 7 × 49. ఇంకేదైనా పోతుందా? 8 × 3 = 24. 5 × 30. సో మనకి ఇది డిస్టెన్స్. దీనికి ఇప్పుడు ఈ రేషియో దేనికి సంబంధించింది? డిస్టెన్స్ సంబంధించింది. కాకపోతే దీనికంటే చూడండి ఏ కంటే ఈ బి అనేది ఎక్కువ పోయిందంట, లేదంటే బి కంటే ఏ అనేది తక్కువ పోయిందని చెప్తున్నాడు. సో మనకి డిఫరెన్స్ ఎన్ని భాగాలు ఉన్నాయి? సో ఈ 11 భాగాలు కూడా ఎన్ని కిలోమీటర్లు ఇచ్చినాడు?
8 కిలోమీటర్లు. వాళ్ళు ఇద్దరు కలిసి ఎంత పోయినారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇద్దరు ఎన్ని పాటలు పోయినారు అప్పుడు 24 30 ఎంత అవుతుంది 59. సో మనకి ఎన్ని భాగాలు కనుక్కున్నా 59 భాగాలకి ఎంత కనుక్కుంటే చాలు. 11 కార్ల 11 నెంబర్ 8. సో 8 తొంభాల 72 8 ఐదులా. సో ఎన్ని కిలోమీటర్లు పోయినట్టు వాళ్ళు ఓవరాల్గా ఇద్దరు కలిపి 800. సో 472 కిలోమీటర్లు పోయినట్లు. రైట్. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. కారు సగటు వేగము బస్సు సగటు వేగము కంటే 1 3 5 రెట్లు అని క్వశ్చన్ అంటున్నాడు. 1 3/5 అంటున్నాడు. ఏమంటున్నాడు 1 3/5 అని క్వశ్చన్. సో 1 3/5 అంటే మనం ఏమన్నా రాయొచ్చు 8/5 అని రాయొచ్చు అంతే కదా. 5 ఒక అట్లా 5 + 3 8/5. సో ఇక్కడ చూడండి జాగ్రత్త చూడండి రా. వాడు ఏమి ఇచ్చాడంటే కారు యొక్క సగటు వేగం అనేది ఏమి గురించి మాట్లాడుతున్నాడు. కారు యొక్క సగటు వేగం అనేది ఏమంటున్నాడు బస్సు సగటు వేగం కంటే బస్సు యొక్క సగటు వేగంలో ఇంగ్లీష్లో కదా ఇంకా క్లారిటీ వస్తుందిగా. ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఈజ్ 1 3/5 టైమ్స్ ఆఫ్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది బస్. అంటే కారు యొక్క సగటు వేగం అనేది బస్సు యొక్క వేగంలో ఎంతంట 8 5 రెట్లు అని క్వశ్చన్ అంటున్నాడు. రైట్. కారు యొక్క వేగం అనేది బస్సు యొక్క వేగానికి 8/5 రెట్లు అంటున్నాడు డైరెక్ట్గా. అర్థమైనా. ఆ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మీకు కొంచెం ఎందుకంటే ఇది తెలుగు ట్రాన్స్లేషన్ కదా. ఒక కారు యొక్క సగటు వేగం అనేది బస్సు వేగం కంటే 1 3/5 రెట్లు అని అంటే బస్సు వేగానికి 1/3/5 రెట్లు అని అర్థం. రైటా. సో అప్పుడు చెప్పండి కారుకి తర్వాత బస్కి యొక్క ఏ రేషియో ఏమొచ్చింది మనకి 8/5. ఏమి సంబంధించింది ఇది అదేలే కారు బస్సు సంబంధించింది. ఇది కారు ఇది బస్సుకు సంబంధించింది. ఇది రేషియో వచ్చింది కదా మనకి 8:5 కదా వచ్చింది. ఇది స్పీడ్కి సంబంధించిన రేషియో ఇచ్చినాడు మనకి. దీనికి సంబంధించినది స్పీడ్కి సంబంధించిన రేషియో ఇచ్చినాడు. అయితే నెక్స్ట్ రండి ఒక ట్రాక్టర్ అని వచ్చింది కదా. ట్రాక్టర్ కూడా ఇచ్చినాడు. ఓకే. ఒక ట్రాక్టరు 23 గంటల్లోన ఎన్ని కిలోమీటర్లు కవర్ చేస్తుందంటారా. సో మన ట్రాక్టర్ గురించి సపరేట్ ఇచ్చాడు చూడండి. సో ట్రాక్టర్ అంట ఎన్ని కిలోమీటర్లు 50 1150. 1150 కిలోమీటర్లు ఎంత టైంలో పోతుందంట 23 గంటల్లో పోతుంది అని క్వశ్చన్ చూడండి. 23 గంటల్లో పోతేగిన 23 స్పీడ్ ఎంత మనం కనుక్కోవచ్చు ట్రాక్టర్ యొక్క స్పీడ్ చెప్పండి. ఇప్పుడు ఏమైతే నార్మల్గా మీరు చెప్పండి ఇది 23:5లో పోతానే అంతేనా. సో మనకి ట్రాక్టర్ యొక్క స్పీడ్ అనేది అది గుర్తుపెట్టుకోండి. ట్రాక్టర్ స్పీడ్ అనేది సపరేట్ గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే చూడండి బస్సు వేగము ట్రాక్టర్ వేగం కంటే 2 ఉంటే బస్సు వేగం అనేది రైట్. ఈ బస్సు వేగం అనేది ట్రాక్టర్ కంటే ఎంత ఉంటుందంట 2 వేగం ఉంటే. ఇప్పుడు చెప్పండి బస్సు వేగం అనేది ట్రాక్టర్ కంటే 2 ఉంటుందంట. అంటే ఇది 50 ఎంత ఉంటుంది 100 కదా ఉండేది. అంటే ఈ 5 భాగాలు కూడా ఎంత అంటున్నాడు 100 అని కష్టం అంటున్నాడు. అంటే మనం దీన్ని ఏమవుతున్నట్టు చేసి వస్తుంది ఇది 100 అనేది 20. అంటే దీన్ని కూడా మనకి 20 చేసి దీని యొక్క స్పీడ్ కూడా వస్తూనే లేదా. అంటే ఇది ఎంత స్పీడ్ వస్తుంది అంటే కారు యొక్క స్పీడ్ 160 బస్సు యొక్క స్పీడ్ 100. అయితే వాడు ఏం కనుక్కోమని చెప్పండి. సో 4 గంటల్లో కారు ఎంత దూరం పోతుందని కష్టం అంటున్నాడు. కారు యొక్క వేగం ఎంత ఇచ్చినాడు 160. ఎన్ని గంటలు పోవాలంట అప్పుడు 16 నాళ్ళ అంటే ఎన్ని కిలోమీటర్లు పోతుంది 640 కిలోమీటర్లు పోతుంది. రైట్. సో అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే కారు బస్సు యొక్క స్పీడ్ యొక్క రేషియో ఇచ్చినాడు. బట్ ఈ బస్సు వేగాన్ని దేంతో కంపారిజన్ చేసినాడు ట్రాక్టర్తో కంపారిజన్ చేసినాడు. సో ట్రాక్టర్ యొక్క వేగం మనకి ఏమవుతుందంటే ఎంతైతే ఉంటుందో దానికి బస్సు వేగం అనేది డబల్ ఉంటుందంట. ట్రాక్టర్ వేగానికి డబల్ ఉంటుంది. మనకి ఇది 50 వచ్చింది కాబట్టి ఇది ఎంత ఉంటుంది 100. ఇది 100 ఉంటే 100 రావాలంటే మనం దీన్ని ఏముంటుంది చేసినాం 20 దీన్ని చేసేది. అప్పుడు దీన్ని కూడా 20 చేసే వస్తుంది 160 వస్తుంది. సో ఇది స్పీడ్ 160 హవర్ రైట్ 160 km/h. ఇది ఎన్ని గంటలు అంట 4 గంటల్లో ఎంతసేపు పోతుంది 640 కిలోమీటర్లు. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 20 చూడండి ఏమి ఇచ్చినట్టంటే సైకిల్ కొంత దూరాన్ని కొంత వేగంతో ప్రయాణిస్తుందంట. సైకిల్ అనేది ఏం చేస్తుందంట సైక్లిస్ట్ అంటున్నాడు. ఓకే. సైక్లిస్ట్ అనేవాడు కొంత వేగంతో కొంత దూరం ప్రయాణిస్తాడంట. రైట్. చూడండి కొంత దూరం ఎంతో తెలియదు సైక్లిస్ట్ అనేవాడు సైక్లిస్ట్ రైటా. శివయ్య ఇచ్చినాడు ఎస్వై ఇచ్చినాడు మీకు దాంట్లో శివయ్యే కదా. సో ఈ సైక్లిస్ట్ అనేవాడు కొంత దూరం ఉండదంట. ఎంత దూరమో తెలియదు. సో కొంత దూరం డి అనుకుంటాను నేను. ఈ దూరాన్ని ఏం చేస్తాడంట కొంత వేగంతో పోతాడా కొంత వేగంతో పోతాడు. ఎంత వేగం అనేది కూడా తెలియదు కాబట్టి ఎస్ అనుకుంటాను. ఒక సైక్లిస్టు కొంత దూరాన్ని కొంత వేగంతో పోతాడు. రైట్. అయితే మరొక జాగర్
ఇంకొకరు ఎవడంట ఈ జాగర్ అనుకుంటా, మరొక జాగర్ అనేవాడు, వాడు ఫస్ట్ సైక్లిస్ట్ అండి జాగర్. దీంట్లో ఎంత దూరం అంట, సగం హాఫ్ డిస్టెన్స్ అన్నప్పుడు ఇది డి అంటే ఇది ఎంత అయితే చెప్పండి అన్న. ఇట్లా ఎందుకన్నా దీన్ని T/2 అంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం అనుకోవచ్చు. అప్పుడు దీన్ని 2D అనుకున్నాను, అప్పుడు ఇది ఏమవుతుంది డి అవుతుంది. మీ ఇష్టం ఎట్లా అనుకోవచ్చు. సో మనకి ఇది 2D అనుకుంటారా, కాబట్టి ఇది ఏమవుతుంది డి అవుతుంది. సో కొంత దూరం అంటే 2D డిస్టెన్స్ అంటే ఇప్పుడు డి అవుతుంది ఇది, రైటా. సో దీనికి దీంట్లో సగం ఉండే డిస్టెన్స్ని ఎంత చేస్తారంటే ఎట్లా పోతారంట, రెండింతల వేగము అనుకుంటుంట. అంటే ఇది ఎస్ ఉంటే ఇది ఏమవుతుందంట వేగంతో పోతారంట. అయితే ఏమడిగినా చెప్పండి, జాగర్ మరియు సైక్లిస్ట్ యొక్క వేగాల నిష్పత్తి అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు జాగర్కి సంబంధించి ఫస్ట్ ఏమంటున్నాడు, జాగర్ తర్వాత సైక్లిస్ట్, వీళ్ళకి సంబంధించి ఏం కనుక్కోవాలంటే రేషియో అనేది వేగాలు. వేగం ఇచ్చుకోవాలి ఫార్ములా ఏమి, టైం. ఇక్కడ టైమా, ఓకే సరేలే. ఇక్కడ చూడండి, అయితే మనకి ఇక్కడ కొంత వేగంతో పోతాడని కష్టం అంటున్నాడు. అయితే చూద్దాం, మనకి టైం ఇచ్చాడా. సైక్లిస్ట్ అనేవాడు కొంత దూరం అంటే 2D అనుకున్నాం, దాన్ని కొంత వేగంతోన కొంత కాలంలో పోతాడు అని కష్టం అంటాడు. ఆ కాలం మనకు ఆ కాలం కానీ ఇచ్చినాడు వాడేమన్నా, కాలం కానీ లేదు. సో నెక్స్ట్ చూడండి, ఈ జాగర్ అనేవాడు సేమ్ డిస్టెన్స్, దీంట్లో హాఫ్ ఉండే డిస్టెన్స్ని, దీంట్లో ఎంతైతే ఉంటుందో డిస్టెన్స్ హాఫ్ డిస్టెన్స్ని ఎంత వేగంతోనా, రెండింతల వేగంతోనా, డబల్ టైంలో వాడు కూడా సేమ్ కొంత స్పీడ్తో పోతాడంట. ఈ స్పీడ్ అనేది రెండు వేరు, ఎంత స్పీడో తెలియదు, రైటా. వీడు కొంత స్పీడ్తోన కొంత టైంలో పోతాడంట డిస్టెన్స్, సేమ్ వీడు కూడా కొంత స్పీడ్తోన ఎంత టైంలో పోతాడంట, డబల్ టైంలో పోతాడంట. అయితే వీళ్ళిద్దరు జాగర్కి తర్వాత సైకిల్కి సంబంధించి కలిసి ఏం కనుక్కోమన్నాడు, రైట్, స్పీడ్ యొక్క రేషియో కనుక్కోమన్నాడు. స్పీడ్కి యాక్సిడెంట్ ఫార్ములా ఏమి చెప్పండి, డిస్టెన్స్ బై టైం. వీళ్ళు కూడా డిస్టెన్స్ బై టైమే కదా స్పీడ్ అంటే. వీళ్ళిద్దరికి ఏం కనుక్కోవాలంట, రేషియోస్ కనుక్కోవాలంట. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను మీకు. ఇది ఆన్సర్ ఇదేమంటే దీంట్లో ఆన్సర్ ఏడని కనిపిస్తుంది. ఇది ఇంత ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్. ఏమంటున్నాడు, సైక్లిస్ట్ అనేవాడు కొంత దూరాన్ని కొంత వేగంతో కొంత సమయంలో పోతాడని అర్థం, రైట్. నెక్స్ట్ జాగర్ అనేవాడు దీంతో కంపేర్ చేస్తుంటాడు. వీళ్ళు సగం అంటున్నారు కాబట్టి మనకు డి అనుకుంటే D/2 అవుతుంది కాబట్టి నేను 2D అనుకుంటే ఇది డీనే అవుతుంది కదా. సేమ్ కొంత వేగంతోన ఇక్కడ ముందర ఎంతైతే కాలం తీసుకున్నాడో ఆ కాలానికి రెట్టింపు కాలంతోనే పోతాడంట. అయితే వీళ్ళిద్దరికి సంబంధించి వేగాల నిష్పత్తి కనుక్కోమంటున్నాడు. సో వేగం అంటే నార్మల్గా ఏమని అర్థం, D/T ఫార్ములా అదే కదా. బట్ మనకి ఇక్కడ చూడండి, జాగర్కి సంబంధించి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, డీనే ఉండదు లేదా. అలాగే మనకి టైం ఎంత ఉంటుంది, 2T ఉండదు. సో ఇక్కడ చూడండి, మనకి డి అంటే వీనికి ఎంత ఉంటుంది డిస్టెన్స్ 2, టైం అంటే ఎంత ఉంటుంది టీనే ఉండదు. చూడండి ఇక్కడ డి క్యాన్సల్, టీటీ క్యాన్సల్ అయితే లేదా. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది చెప్పండి, 1/2, ఇక్కడ ఏమొస్తుంది 2/1. ఏమైతే చెప్పండి ఇప్పుడు ఆన్సర్, నాకు తెలిసి చెప్పండి, మీరు చెప్తారు మేధావులు మీరు. 1/2/1 అని అర్థం, అదే కదా అర్థము. సో ఇది పైకి వచ్చినప్పుడు ఏమవుతుంది 1/2 మళ్ళీ ఇంటూ 1/2 అంటే ఏమొస్తుంది 1/4. అంటే రేషియో ఏమొస్తుంది 1:4. క్వశ్చన్ నెంబర్ 21 ఏమి ఇచ్చినాడంటే, ఒక కారు డ్రైవరు బెంగళూరు నుండి బయలుదేరి ఎప్పుడు బయలుదేరినాడంటే పొద్దున 8:30కు బయలుదేరినాడంట. 300 కిలోమీటర్ దూరంలో ఉన్న మరో ప్రదేశానికి 12:30కి చేరవాలని అనుకున్నాడు, రైట్. చూడండి డిస్టెన్స్ ఎంత ఉంటుందా, 300 కిలోమీటర్లు ఉంటుంది. పొద్దున ఎన్ని గంటలకు బయలుదేరినాడంట, 8:30కు బయలుదేరినాడు. ఎన్ని గంటల్లో పోవాలనుకుంటున్నాడు, 12. అంటే ఎంత టైం ఇచ్చినట్టు మనకి, ఏమన్నా ఎన్ని గంటలు, ఎన్ని గంటలు, 8:30 నుంచి 12:30 వరకు, 9:30, 10:30, 11:30, 12:30, రైటా. సో మనకి ఇక్కడ చూడండి, అంటే ఎంత టైం పడుతుంది చూడండి, 4 అవర్స్ టైం పడుతుంది. అంటే ఎంత స్పీడ్తో పోలవాడు అప్పుడు, 4:28, 4:05 అంటే ఎంత స్పీడ్తో పోలవాడు అనుకున్నట్లు పోలంటే గిన, రైటా. సో 300 కిలోమీటర్లు 4 గంటల్లోన పోవాలంటే గిన 75 km/h వేగంతో పోవాల. కానీ వాడు ఎన్ని గంటలకు పోయినాడంటే చూడండి, అనుకున్నాను కానీ 10:30కి కరెక్ట్గా ఇప్పుడు 10:30కి, అంటే 10:30 అయింది అనుకుంటే వాడు ఎంత టైం ట్రావెల్ చేసినట్లా, 2 గంటలు మాత్రమే ప్రయాణం చేసినట్ల. సో అప్పుడు 2 గంటల్లోనే ఎంత ప్రయాణం చేసినట్టు చూద్దామండి.
అతను 40% దూరం మాత్రమే ప్రయాణించాలని గ్రహించాడు. అంటే ఇప్పుడు మనకి 300 కిలోమీటర్లు ఉన్నాయి. మొత్తం ఎంత ఉన్నాయి? 300 కిలోమీటర్లు. దీంట్లో వాడు ఎంత పర్సెంట్ పోయినాడంట? 40% మాత్రమే పోయినాడు. అంటే 40% అంటే ఎంత అవుతుంది చెప్పండి? అంటే ఏదైతుంది? 120 కిలోమీటర్లు పోయినట్టు. ఇంకా ఎన్ని కిలోమీటర్లు పెండింగ్ ఉంటాయి? మొత్తం పోవాల్సింది 300 కిలోమీటర్లు. వాడు పోయినది ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు? 120 కిలోమీటర్లు. అంటే ఇంకా ఎన్ని ఉంటాయి? ఇంకా 180 కిలోమీటర్లు పోవాలా. ఎన్ని కిలోమీటర్లు పోవాలా? ఇంకా 120 కిలోమీటర్లు పోవాలా. ఈ 180 కిలోమీటర్లు ఎన్ని గంటల్లో పోవాలి? ఇంకా ఆల్రెడీ ఎన్ని గంటలు పోయినాయంట చూడండి. 10:30 వరకు పోయినాడు వాడు. ఆల్రెడీ 8:30 నుంచి 10:30 పోయినట్టు. ఆల్రెడీ ఎన్ని గంటలు అయిపోయినాయి? 2 గంటలు అయిపోయినాయి. కానీ మనకు పూర్వల్గా ఎన్ని గంటల టైం ఉండేది? 4 గంటలు టైం ఉండేది. ఆల్రెడీ ఎన్ని గంటలు అయిపోయినాయి? 2 గంటలు అయిపోయినాయి. అంటే ఇంకెన్ని గంటలు ఉంటాయి? 2 గంటలు ఉంటాయి. సో ఈ 180 కిలోమీటర్లు 2 గంటల్లో పోవాలంటే గిన వాడి స్పీడ్ ఎంత ఉంటుంది అప్పుడు? అంతే కదా, 2 గంటల 290. అంటే ఎంత స్పీడ్తో పోవాడు? 90 కిలోమీటర్ వేగంతో. అంటే నార్మల్గా ఫస్ట్ అనుకునేది దాని ప్రకారం అయితే 75 కిలోమీటర్ వేగంతో పోతాడు. కానీ మధ్యలో ఏమైపోయింది అనుకుంటే అప్పుడు చూసుకుంటే వాడు 2 గంటల తర్వాత ఓన్లీ 120 కిలోమీటర్లు మాత్రమే పోయినాడు. అంటే ఇంకా ఎంత పెండింగ్ ఉంటుంది? 180 కిలోమీటర్లు. సేమ్ వాడు అనుకున్నట్లే 12:30 కల్లా ఆ ప్రదేశానికి రీచ్ కావాలంటే ఇప్పుడు వాడి స్పీడ్ని పెంచాలా తగ్గించాలా? పెంచాలి. ఎంతవరకు పెంచాలా? 90 కిలోమీటర్/h. అంటే అనుకున్న దానికంటే ఎంత వేగంతో పోవాలి? ఇప్పుడు ఎంత డిస్టెన్స్ ఉన్నది? 15 కిలోమీటర్/h వేగంతో, ఎక్కువ వేగంతో పోవాలన్నమాట. సో మన క్వశ్చన్ ఏమంటున్నాడో చూద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు చెప్పండిరా. అయితే ఆయనకు అనుకున్న సమయానికి చేరుకోవాలంటే ఏమంటున్నాడు? అనుకున్న సమయానికి చేరుకోవాలని క్వశ్చన్ అంటే చెప్పండి ఏమి ఇచ్చినట్రా? అతని వేగాన్ని ఎంత పెంచాలి అని క్వశ్చన్ అంటున్నాడు. చూడండి, అనుకున్న వేగాన్ని చేరుకోవాలంటే మనకి ఇక్కడ ఆప్షన్స్లో మీకు ఇక్కడ ఈ 15 అనేది కనిపిస్తుంది కాదే. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు అంటే దీంతో కదా కంపారిజన్ చేసిందంట. వాడు ఏమంటున్నాడు? ఎన్ని కిలోమీటర్లు పోయినాడు? 120 కిలోమీటర్స్ పోయినాడు. ఎన్ని అవర్స్లో పోయినాడు? అంటే వాడు ఎంత స్పీడ్తో పోయినట్లు అర్థము. అంటే 60 కిలోమీటర్/h వేగంతో పోయినట్ల. దీంతో అవసరం లేదంట. దీని గురించి ఏం అడగలేడు క్వశ్చన్ మనం దాని గురించి అంటే ఫస్ట్ ఒకవేళ ఈ విధంగా అనుకున్నారంటే ఏ వేగంతో పోవాలంటే 75 కిలోమీటర్లు పోతుంది. దీని గురించి ఎక్కడ మనకు మాట్లాడలేదు క్వశ్చన్లో. వాడు ఏమంటున్నాడు? ఓన్లీ 120 కిలోమీటర్లు అయితే పోయినాడు. అంతే 40%. ఎన్ని గంటల్లో పోయినాడు? 2 గంటలు. అంటే వాడు ఎంత స్పీడ్తో పోయినట్లా? 60 కిలోమీటర్లు. బట్ వాడు అనుకునేది ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి? 180 ఉంటుంది. ఎంత ఉంటుంది? 180 ఉంటుంది. సో 180 కిలోమీటర్లు ఇంకా 2 గంటలే టైం ఉండేది. ఆ 2 గంటలు పోవాలంటే ఎంత స్పీడ్తో పోవాలా? 90. ప్రజెంట్ పోయిండేది ఎంత? 60. అంటే ఎంత స్పీడ్ పెంచాలా? 30 కిలోమీటర్లు పెంచాలి స్పీడ్ అంతే. సో మనకు ఫస్ట్ దాని గురించి ఏం అడగలేదు. సో క్వశ్చన్ నెంబర్ 22 చూడండి ఏమి ఇచ్చినాడంటే 900 కిలోమీటర్ల ప్రయాణము 11 గంటల్లో పూర్తవుతుంది. ఎంతంట? కానీ ప్రయాణంలోన 2/5 వంతు 60 కిలోమీటర్ల వేగంతో పూర్తయితే మిగిలిన ప్రయాణము ఎంత వేగంతో పూర్తవుతుంది అని క్వశ్చన్ అంటున్నాడు. చూడండి రే మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయంట్రా? 900 కిలోమీటర్లు ఉన్నాయంట్రా. సో ఈ 900 కిలోమీటర్ని టైం ఎంత పడుతుందంటే చెప్పండి. ఎంత ఇచ్చినాడు? 11 గంటల్లో పూర్తవుతుందంట. 11 గంటలకి ఏది ఇచ్చింది మనకి? ఏది ఇచ్చాడు? 11 hours ఇచ్చినాడు. రైటా? 900 కిలోమీటర్లు అంట ఎన్ని గంటల్లో పూర్తవుతుందంట? 11 గంటల్లో పూర్తవుతుందంట. కానీ వాడు ఏమంటున్నాడు అంటే దాంట్లోన ప్రయాణంలోన 2/5 వంతు అంటున్నాడు. సో ప్రయాణం మొత్తం ఎన్ని కిలోమీటర్లు? 900 కిలోమీటర్లు. దీంట్లో ఎన్నో వంతు అంట? 2/5 వంతు అంటున్నాడు. సో మనకి చూడండి ఇక్కడ అయితే పోతానే 5 ఒక అట్లా అంటే 18 రెట్ల అంటే 360 కిలోమీటర్లు అనేటివి ఎంత వేగంతో పోయినాడంటరా? 60 కిలోమీటర్/h వేగంతో పోయినాడంట. ఎన్ని కిలోమీటర్లు? 360 కిలోమీటర్లు. సో ఈ 360 కిలోమీటర్లు పోయిన తర్వాత ఇంకా ఎంత ఉంటుంది? ఎంత డిస్టెన్స్ మిగులుతుంది మనకి చెప్పరా మీరు? 400. ఇంకా మనకి ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి? 540 కిలోమీటర్లు. ఇక్కడ చూడండి ఈ 360 కిలోమీటర్లు ఎంత వేగంతో పోయిందంట? అంటే 0 క్యాన్సిల్ అయితే 6 ఒక అట్లా అంటే ఎంత టైం పట్టుకుంటుంది? కానీ మనకు ఓవరాల్ ఎంత టైం పట్టుకున్నాలా? 11 hours. మనకి 6 గంటలు అయిపోయింది ఆల్రెడీ. ఇంకెన్ని గంటలు ఉంటాయి? సో ఈ కిలోమీటర్ ఎన్ని గంటల్లో పోవాలా? 5 గంటల్లో పోవాలి. అప్పుడు పోతే మనకి ఏమొస్తుంది? స్పీడే కదా వచ్చేది. చెప్పండి 5 ఒక అట్లా 5 5 ఎంబలా 40. సో మనకి ఎంత వస్తుంది? 108 కిలోమీటర్/h. 108 కిలోమీటర్/h వేగం. రైట్?
పి మరియు క్యూ స్టేషన్ల మధ్య దూరం ఇచ్చినట్రా 910 కిలోమీటర్లు అంట. ఏ మరియు బిలు వరుసగా పి మరియు క్యూ నుండి ఒకరి వైపునకు ఒకరు 10 AM బయలుదేరారంట. 10 గంటలకి ఇద్దరు ఒకరి వైపు ఒకరు టువర్డ్స్ ఈచ్ అదర్, అంటే ఒకరి వైపు ఒకరు బయలుదేరినారంట. రైటా? ఎన్ని గంటలకి? 10 గంటలకు పోయినారంట. అయితే చూడండి, బి యొక్క వేగం ఏమంటున్నాడు? బి యొక్క వేగం ఏ యొక్క వేగానికంటే 16.66% అధికం అనుకోసి అంటున్నారు. మీరు చెప్పండి, 16.66% అంటే ఎంత? సో మనకి ఎవరికి ఇచ్చినట్టు? ఏబీనే కదా ఇచ్చిండేది, పీక్యూవా? ఏబి. చెప్పండి, ఏమి ఇచ్చినట్టు? ఏకి ఎంత, బీకి ఎంత? ఏ యొక్క వేగం, రైట్. సో బి యొక్క వేగం అనేది ఏ యొక్క వేగానికంటే అధికం అంట. రైట్, బి యొక్క వేగం అనేది ఏ యొక్క వేగానికంటే అధికం. సో బి యొక్క వేగం అనేది అంటే ఇది 6 అయితే ఎంత అవుతుంది? 7 అవుతుంది. రైటా? సో మనకి ఇది ఇచ్చినాడు చూడండి, 6:7. ఏది ఇది? స్పీడ్ గురించి మాట్లాడుతున్నాడు. రైట్. అయితే చూడండి, మనకి ఏమి ఇచ్చినాడు చెప్పండి. వారు ప్రయాణించిన దూరాల మధ్య భేదం ఎంత అని కష్టం అంటున్నాడు. మీరు జాగ్రత్తగా ఇది ఒక్కసారి క్వశ్చన్ చదవండి. దీంట్లో ఒక కీ పాయింట్ ఉండదు. ఆ కీ పాయింట్ ఏంటో నాకు చెప్పాలి మీరు. పి మరియు క్యూ మధ్య స్టేషన్ల మధ్య డిస్టెన్స్ ఎంత? 910 కిలోమీటర్లు. రైటా? ఏ మరియు బిలు వరుసగా పి నుండి ఒకరు, క్యూ నుండి ఒకరి వైపునకు ఒకరు 10 AM బయలుదేరారు. సో తర్వాత స్పీడ్ అనేది నార్మల్గా ఇచ్చేసినాడు. ఓకే. సో మనకి ఇక్కడ ఏం కనుక్కోవాలి? వాడు ప్రయాణించిన దూరాల మధ్య భేదం ఎంత? వాళ్ళిద్దరు ప్రయాణించిన దూరాల మధ్య భేదం ఎంత? సో అది ఏం లాజిక్ ఉన్నది మీరు చెప్పండి. సో డిస్టెన్స్ అనేది చూడండి, మనకి ఇక్కడ ఇచ్చిండేది స్పీడ్ యొక్క రేషియోనే కదా ఇచ్చిండేది. సో ఈ స్పీడ్ యొక్క రేషియో, ఆ డిస్టెన్స్ ఏమంటున్నది అనుకోవచ్చు అంటే ఇక్కడ పి అంట, ఇది క్యూ అంటున్నాడు. సో ఎంత ఇచ్చారా డిస్టెన్స్? 910 కిలోమీటర్లు ఓవరాల్ డిస్టెన్స్ అంట. ఇక్కడ నుంచి ఏ పోతాడు అనుకుంటే ఇక్కడ నుంచి ఎవరు వస్తారు? బి వస్తారు. అంటే వీళ్ళిద్దరు కలిపి కాసి ఈ 910 కిలోమీటర్లు ఓవరాల్గా కంప్లీట్ చేస్తారనే కదా అర్థం. అంటే ఈ స్పీడ్ రేషియో అనేది ఏం రేషియోగా మారుతుంది? ఇప్పుడు డిస్టెన్స్ రేషియోగా తీసుకోవచ్చా లేదు మనం? సేమ్ వాళ్ళిద్దరు కలిపి కదా చేసేది. సో అప్పుడు మనకి మొత్తం ఎన్ని భాగాలు అవుతాయి? 13 భాగాలా? సో ఈ 13 భాగాలకి ఎంత ఇచ్చినాడు? అయితే వాళ్ళిద్దరు కలిసి భేదం కదా అడిగిండేది. సో భేదం అంటే ఒక పార్టే కదా భేదం ఉండేది. అంటే 1 పార్ట్ ఎంత కనుక్కుంటే చాలు మీరు. 13 కాట్ల 13 సో మనకి ఎంత వస్తుంది? సో మనకి ఈ స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ రేషియో అనేది మీకు తెలిసే ఆన్సర్ ఈజీ వచ్చేస్తుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 29 చూడండి, ఏమి ఇచ్చాడు? క్వశ్చన్ నెంబర్ 29 అంటే ఒక కానిస్టేబుల్ అతనికి 200 మీటర్ల దూరంలో ఉన్న దొంగను చూసినాడంట. చూసిన తర్వాత వారిద్దరి వేగాలు 8 km/h 7 km/h అయితే ఆ కానిస్టేబుల్ దొంగని ఎంత సమయంలో పట్టుకున్నాడు అనేది కదా క్వశ్చన్. ఇప్పుడు చూడండి, వారిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత గ్యాప్ ఉండదురా? 200 మీటర్స్. ఎంత ఉన్నాయి? 200 మీటర్స్. కానీ ఒకరి స్పీడ్ ఎంత ఉన్నదంట? 8 km/h, ఇంకొకరిది 7 ఉండదు. అంటే వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత ఉన్నది? ఒకటే కదా ఉండేది. సో 1 km/h వేగం అనేది డిఫరెన్స్ ఉండదు. సో ఆ 1 km/h వేగంతో వాడు ఎంత డిస్టెన్స్ క్యాచ్ చేయాలా? క్లియర్ చేయాలా? 200 మీటర్ని డిస్టెన్స్ కావాలి. కానీ ఇక్కడ చూడండి, అక్కడ ఇచ్చినది మాత్రం మనకి 1 km/h వేగంతో కదా వచ్చిండేది. దీన్ని మనం ఏమిటోకి చేంజ్ చేయాలి? అప్పుడు మీటర్/సెకండ్స్లోకి చేంజ్ చేయాలా లేదా? సో అదేమైతే చెప్పండి? 5/. అర్థమైంది? ఇది మీటర్లు ఇచ్చినాడు, కింద ఏమి ఇచ్చినాడు? km/h వచ్చింది. సో దాన్ని చేంజ్ చేయాలా లేదా? సో చేంజ్ చేస్తే ఏమైతే చెప్పండి? 5/18. సో చేసే ఏమైతే చెప్పండి? 200 × 18/5. సో 5 అట్లా అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి? 40 × 18 సెకండ్లు వస్తుంది. ఇది ఏమొస్తుంది? సెకండ్లు వస్తుంది. కానీ మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చినాడు? నిమిషాలు ఇచ్చినాడు. కాబట్టి మనకు ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు ఉంటాయి? 60 అయితే చేస్తే అయిపోయినాయి లేదా? 0 6 అట్లా 4 ముళ్ళ అంటే ఎన్ని నిమిషాలు మనకు పడుతుంది? 12 నిమిషాలు పడుతుంది అనమాట. ఇది 29 క్వశ్చన్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి, 30 ఏమి ఇచ్చాడు చూద్దాం. ఒక జీపు 5 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక కార్ని వెంబడిస్తుందంట. వారి యొక్క వేగాలు 90 km/h 75 km/h అంట. అయితే ఎన్ని నిమిషాల తర్వాత ఆ జీపు కార్ని పట్టుకుంటుంది అని అనుకుంటున్నారు. చూడండి మీకు. సో ఇంతకుముందు చూడండి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూసేగిన నార్మల్గా ఈ విధంగా కాకుండా ఇంకొక రకంగా కూడా మేము చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఎట్లా చేయొచ్చు అనుకోవచ్చు అంటే మనకి స్పీడ్లో ఏమి ఇచ్చాడు చెప్పండి? ఒకటి దొంగది పోలీసుది ఎంత ఇచ్చినాడరా? 8. దొంగది ఎంత ఇచ్చినారా? 7. అంటే ఈ స్పీడ్ యొక్క రేషియోనే కదా, స్పీడ్ యొక్క రేషియోనే లేదా?
ఏమంటారు ఏదో ఒకటి చెప్తామండి, స్పీడ్ యొక్క రేషియోనే కదా. సో మనకి కాకపోతే మనకి ఇక్కడ చూడండి డిఫరెన్స్ అనేది ఎంత ఇచ్చినాడు ఇక్కడ 1 వచ్చింది. సో ఈ డిఫరెన్స్ 1 అని వచ్చింది, కానీ మనకి అక్కడ డిఫరెన్స్ 1కి ఎన్ని మీటర్లుగా వస్తుంది, ఇక్కడ ఎన్ని మీటర్లు వస్తుంది, 200 మీటర్లు వస్తుంది. సో మనకి ఈ విధంగా కూడా మనకి డిస్టెన్స్ ప్రకారం అంటే ఇక్కడ చూడండి నార్మల్గా ఈ డిస్టెన్స్ ఇది స్పీడ్ యొక్క రేషియో అనేది దేంట్లో కన్వర్ట్ అవుతుంది, డిస్టెన్స్లో కన్వర్ట్ చేయలేదు రేషియో. అర్థమైందా? సో మీకు చెప్తాను ఈ లెక్క రాయండి చెప్తాను మీకు ఈ లెక్క రాయి 29 లెక్క రాయండి నేను చెప్తా. ఇదే ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు చెప్పింది దొంగ, పోలీస్ ఎన్ని కిలోమీటర్లు 8, దొంగ ఎంత 7, అంతే కదా పోయింది అది. ఇక్కడ చూడండి వీటికి రేషియో ఇది ఏమి స్పీడ్ యొక్క రేషియోనే కదా, స్పీడ్ సంబంధించిన రేషియో. సో ఈ స్పీడ్ రేషియో అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది, మీకు నేను కాన్సెప్ట్ నేను నేర్చుకునింది డిస్టెన్స్ రేషియో ఈక్వల్గా ఉంటుంది, 8:7 అవుతుంది. అంటే మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది 1. ఈ 1కి ఎన్ని మీటర్లు డిస్టెన్స్ ఉన్నది మన వాళ్ళిద్దరి మధ్యలో 200 మీటర్లు. అప్పుడు మామూలు దొంగ కదా మనకి యాడికి పోవాలి, పోలీసే కదా యాడికి పోవాలా, దొంగ దగ్గరకు పోవాలి. సో క్యాచ్ చేయాలంటే అప్పుడు వాడు పోలీస్ అనేవాడు ఎన్ని కిలోమీటర్ పరిగెత్తాల్సి వస్తుంది, 8 భాగాలు పరిగెత్తాల్సి. అంటే 8 భాగాలకి ఎంత అవుతుంది, 8 గంటల అంటే 1600 మీటర్లు పరిగెత్తాలి వాడు. సో ఈ 1600 మీటర్లు పరిగెత్తాలనికంటే ఎంత టైం పడుతుంది అంటే చూడండి 1600 మీటర్లని ఎంత వేగంతో పోతున్నాడు వాడు, వాడు స్పీడ్ ఇచ్చినట్టు 8 km/h వేగంతోనే కదా పోయేది. సో ఈ km/hలో ఉండదని దీన్ని ఏం టెక్ చేంజ్ చేయాలా, మీటర్/సెకండ్స్లోకి మార్చాలి లేదా, అంటే 5/18 చేయాల్సి వస్తుందనే లేదా. సో అప్పుడు చూడండి ఏం చేయాలి, ఇక్కడ 8 × 5/18 వస్తుంది, రైట్. సో చేయండి ఏమితో పోతుంది, 8 ఒకట్ల 8 గంటల 16, 5 ఒకట్ల 5 4 20, అంటే 40/18 సెకండ్లు ఇది. మళ్ళీ దీన్ని నిమిషాల్లోకి మార్చాలంటే ఏం చేయాలి, 60, 0 క్యాన్సల్. నెక్స్ట్ ఇప్పుడు 4 ఒకట్ల 6 ముళ్ళ 10, 4 ముళ్ళ 12 నిమిషాలు. ఇది ఈజీగా ఉండదు, అది ఈజీగా ఉండదు, అంత ఒకటే. ఇప్పుడు ఇది రేషియో ప్రకారం అంటే నేను మెథడ్ ప్రకారం చెప్తే ఇది అవసరం లేదన్నప్పుడు నార్మల్గా అది ఏది బెటర్, ఇది బెటర్ అది మేలా చెప్పండి. సో ఇది కావాలంటే ఇది చేసుకోవచ్చు, అది కావాలంటే అది చేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 చెప్తుంది చూడండి. మీది కావాలంటే ఇట్లా కూడా 30 క్వశ్చన్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఒక 30 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడంటే, ఒక జీప్ 5 కిలోమీటర్ దూరంలో ఉన్న కార్ని వెంబడిస్తున్నట్టు వాటి యొక్క వేగ నిష్పత్తి ఏమి ఇచ్చాడు చెప్పండి, 90/75 అంతే కదా ఇచ్చింది. సో మనకి ఏమైతే చెప్పండి 15 90, 15 75 అంతేనే లేదు. ఇప్పుడు చెప్పండి మీరు కనుక్కున్నాను అంటే మనకి ఎన్ని భాగాలు ఉండదు డిఫరెన్స్, ఒక భాగం ఉండదు. సో ఒక భాగానికి ఎన్ని కిలోమీటర్లు ఇచ్చినాడు వాడు 5. అయితే మనకి 90 కిలోమీటర్లు ఉండే వాళ్ళు ఎక్కువగా పోయాల్సింది 90 కిలోమీటర్. అంటే 90కి ఎంత మనకి 6 భాగాలకి ఎంత కనుక్కుంటే 6 5 అంటే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మనకి ఇక్కడ 30 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లే కదా ఇచ్చిండేది ఇదా. సో 30 కిలోమీటర్లు. సో ఈ 30 కిలోమీటర్ని మనం ఎంత వేగంతో పోవాలా, 90 km/h వేగంతో కదా పోల్సింది. అంటే ఏమవుతుంది 0 0 క్యాన్సర్, 3 ఒకట్ల 3 అమలు అంటే 1/3 × 60 కదా నిమిషాలు చెప్పాలంటే అప్పుడు 3 గంటల 6 అంటే మనకి ఎన్ని నిమిషాలు వస్తుంది 20 minutes వస్తుంది. లేదన్నా ఇదంతా ఎందుకు, మనకి డిఫరెన్స్ ఎంత ఉండదు చూడండి, మనకి ఎన్ని కిలోమీటర్లు ఉండదు 5 కిలోమీటర్లు ఉండదు. సో ఈ 5 కిలోమీటర్ని వాడి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉండదు, సో 5 ఒకట్ల 5 ముళ్ళ × 60 చేసి 3 ఒకట్ల 3 గంటలు ఎన్ని నిమిషాలు వస్తుంది 20 నిమిషాలు. అంటే ఇందుకు ముందు చెప్పిన మెథడ్ ప్రకారం అయితే. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 31 చూడండి ఏమి ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 31 అనేది X మరియు Y యొక్క 2 కార్లు అనేటివి ఎంత డిస్టెన్స్ అంటారా 216 కిలోమీటర్లు పోవాలంట. ఎంత స్పీడ్తో పోవాలని ఇచ్చినాడు చూడండి. వాటి యొక్క స్పీడ్ రేషియో ఇచ్చినాడు, ఏమి ఇచ్చినాడు 5:7 అంట. అందులో ఈ 5 అనేది ఎంత ఇచ్చినాడు 60 అన్నాడు. అప్పుడు మళ్ళీ 70 అనేది ఎంత అవుతుంది చెప్పండి, అంతే కదా ఇంటూ 12 కదా ఇది చేసిండేది, దీన్ని కూడా ఇంటూ 12. సో టువార్డ్స్ ఈచ్ అదర్ అంటున్నాడు, అంటే ఒకటి ఇటువైపు వస్తుందంటే ఒకటి ఇటువైపు వస్తుందంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటున్నాడు. సో ఆపోజిట్ డైరెక్షన్ అప్పుడు స్పీడ్ ఏం చేయాలి, కుడితే ఎంత అవుతుంది సో మనకి డిస్టెన్స్ స్పీడ్ ఎంత ఇచ్చాడు 144 ఇంటూ మనకి మినిట్స్లో చెప్పినాడు కాబట్టి 60. సో మీకు చెప్పండి ఏమిటితో పోతుంది చెప్పండి 12 ఒకట్ల 12, 12 ఎంఎల్ 96, నెక్స్ట్ కింద 12 12 నెక్స్ట్ 12 ఒకట్ల సో 18 అయితే అలా. చూడండి ఈ 4 క్వశ్చన్లలోన మీ దీంట్లోన ఒక 32 33 అనేది ఒక టైప్ ఆఫ్ అనిపిస్తుంటుంది, 30 34 35 అనేది. బట్ ఈ చేసేటప్పుడు అయితే 4 ఒకటే రైటా. సో ఈ 4 క్వశ్చన్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త గుర్తుపెట్టుకొని ఇది ఒక టాపిక్ లాగా గుర్తుపెట్టుకోండి దీన్ని రైటా. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మీకు జాగ్రత్త ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, తర్వాత ఆన్సర్ క్లియర్ అని చెప్తాను. చూడండి ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ 32 చూడండి, మీరు 33ది ఇప్పుడే చేయాలా.
ఏ మరియు బీల మధ్య దూరము 660 కిలోమీటర్లు ఉండదంట. ఇప్పుడు ఏ అనేది ఉండదంటే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఏ అనుకున్నాం, ఇది రైట్. ఈ దానికి ఏంటి ఏమనుకుంటారంటే బి ఎండ్ అనుకున్నాండి. సో ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత ఉండదంట, 660 కిలోమీటర్లు ఉండదంట. రైట్. ఉంటే ఏమంటున్నారు చూడండి, నెక్స్ట్ ఏ నుండి ఇద్దరు వ్యక్తులు వారి ప్రయాణాలని ప్రారంభించినారంట. ఇక్కడ నుంచి ఏ నుంచి ఇద్దరు స్టార్ట్ అయినారంట, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినారంట. చూడండి జాగ్రత్తగా, ఒకే దగ్గర నుంచి ఏ నుంచి ఇద్దరు స్టార్ట్ అయినారు. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి పోవడం మొదలు పెట్టినారంట. ఎక్కడ పోతారు, అటు సైడ్ పోతున్నారంట. అప్పుడు ఇద్దరు వ్యక్తులు అనుకష్ట అంటున్నారు కదా, ఇద్దరు వ్యక్తుల యొక్క స్పీడ్లు ఇచ్చినాడు చూడండి. ఒకటి ఎంత స్పీడ్తో పోతాడు అంటున్నాడు, ఒకడేమో 70 km/h వేగంతో పోతున్నాడు అంటే, ఇంకొకడు 90 km/h వేగంతో పోతున్నాడంట. 98 km/h ఈ వేగంతో పోతున్నాడంట. ఇప్పుడు వీళ్ళిద్దరు విధంగా పోతున్నారు. సో ఇప్పుడు చూడండి, ఈ విధంగా పోతున్నప్పుడు నార్మల్గా మీరు చూసుకుంటే గిన ఇలా పోయిన తర్వాత ఏం చేస్తాడంటే, అందులో ఒకడు ఇప్పుడు వీడేం 70తో పోతున్నాడు, వీడెంత పోతున్నాడు 90. అంటే ఎవరు ముందు పోతారు, ఫస్ట్ ఎవరు పోతారు 98. అంటే ఫస్ట్ పాయింట్ని ఎవరు చేరుకుంటారు, ఎవడైతే 98తో పోతాడో వాడు చేరుకుంటాడు. అంతేనా లేదా? సో చేరుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాడంటే వీడు తిరిగి వస్తాడంట. మరి యాటకు వస్తాడంటే ఈ 70 వాడు ఉంటాడు కదా, యాట వరకు కొంచెం వీడు కూడా కొద్దిగా వేగంతో వచ్చింటాడు లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 70 అయిన వాడు ఉన్నాడు, ఈ నుంచి ఇటు వరకు వచ్చింటాడు అనుకుందాం. వాడు వీటికి వచ్చేలోపు వీడు యాటకు పోయింటాడు అనుకుంటారు, ఇక్కడ వైకేసి మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ తిరిగి వస్తారంటే. అర్థమయ్యలేదా? అంటే ఇప్పుడు చూడండి, అప్పుడు వీళ్ళిద్దరు కలిసి నేను క్వశ్చన్ అడుగుతాను, ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలా. వీడు ఏమంటున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీడు 70 అయినవాడు వీటికి పోయేలోపు, వీటికి వచ్చేలోపు వీడు ఏం చేస్తాడంటే ఇక్కడ నుంచి ఇటుకు పోయి మరి ఇటుకు వస్తాడంట. అప్పుడు వీళ్ళిద్దరు కలిపేసి ఎన్ని కిలోమీటర్ల దూరం పోయింటారు అనేది నా క్వశ్చన్. మీరు ఎన్ని కిలోమీటర్లు పోయింటారు? డబల్ అవుతుంది. ఈ 660 డబల్ అవుతుంది. అంటే ఇద్దరు కదా, ఇద్దరు టోటల్ కంప్లీట్ చేసేట్లే కదా 2 సార్లు. ఒకడు ఇక్కడ పోయికేసి మళ్ళీ ఇటుకు వచ్చినాడు, ఇంకొకటి ఇటు వరకు పోయినాడు. అంటే అప్పుడు ఇది ఎన్నిసార్లు ఈ రూట్ని వాళ్ళు ఇద్దరు చేసినట్లా 2 సార్లు. అంటే వాళ్ళు ఇద్దరు టోటల్ కలిసి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు వాళ్ళిద్దరు 660 ఇంటూ 2 అంటే టోటల్ ఏం తీసినట్లా. ఇది ఫస్ట్ పాయింట్ అని చెప్పింది. ఇది అర్థమైనా అర్థం కాలేదా? అర్థమైందా? అర్థమైతే ఎందుకు అర్థం కాదు మీకు? రైట్. సో 1320 కిలోమీటర్లు పోయినారని నార్మల్గా. ఇప్పుడు వాడు చూడండి మనకి ఏమి ఇచ్చినాడు, ఇది ఏంటిది, ఇది స్పీడ్ యొక్క రేషియో కదా. సో రేషియో కనుక్కున్నాడు ఏమైతే చెప్పండి. సో 14 98. సో ఇప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసేగిన ఈ 5 7 అంటే ఏంటిది స్పీడ్ కదా. మీరు ఏం చేయాలంటే వీటికి యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ ఇవి ఏవైతే రేషియోలు వచ్చింటాయో ఈ రేషియోస్కి యావరేజ్ కనుక్కోవాలి. రైట్. మనకి సో 5 + 7 ఎంత అవుతుంది? పాయింట్లో వస్తే పాయింట్లో కనుక్కోండి, నార్మల్గా వస్తే నార్మల్, ఏం కనుక్కున్నా ఆన్సర్. ప్రొసీజర్ అయితే ఇది ఏం మారదు. సో బై 2 2 కదా ఉండేది, ఇద్దరే కదా ఉండేది. సో ఎంత అవుతుంది? 12/2 అంటే 2 1 2 12. సో మనకి ఎంత వస్తుంది? 6 అనేది వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోవడానికి ఎన్ని భాగాలు ఉన్నట్లు? నార్మల్గా 6 భాగాలు ఉన్నట్లు. ఎన్ని భాగాలు ఉన్నట్ల? 6 భాగాలు ఉన్నట్లు. అర్థమవుతుండేనా మీకు ఇది? సో ఇక్కడ నుంచి ఇక్కడికి 6 భాగాలు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 6 భాగాలు ఓవరాల్గా. ఇది కనుక్కునేది ఇది ఎంత అవుతుంది? ఇది ఓవరాల్గా 6 భాగాలు అవుతుంది. కానీ వాడు ఇప్పుడు క్వశ్చన్లను ఏమి ఇచ్చినాడు చూడండి. ఒకడనేవాడు, మీరు జాగ్రత్త చూడండి, ఒకడనేవాడు ఏమి ఇచ్చినాడంటే 70 కిలోమీటర్ తర్వాత వేగవంతమైన వ్యక్తి బిని చేరుకుని, మీకు చెప్పిన వేగవంతమైన వ్యక్తి అంటే 90 కిలోమీటర్లతో పోయేవాడు దేన్ని చేరుకుంటాడు? బిని చేరుకుంటాడు. చేరుకొని ఎక్కడికి వస్తాడు? తిరిగి సి వద్ద 2వ వ్యక్తిని కలిసి, అంటే ఎక్కడైతే ఇది కలుస్తాడో, ఇది చెప్తే ఇది ఏడొచ్చి కలుస్తాడనే లేదా. సో కలిసిన దగ్గర ఏ పాయింట్ అవుతుందంట? సి దగ్గర అవుతుంది. అంటే వీడు వచ్చి కలిసి ఇక్కడ కలిసినాడంటే వాళ్ళిద్దరు కలిసి టోటల్గా అప్పటికి ఎన్ని కిలోమీటర్లు పోయింటాడని అర్థము? 10. ఇప్పుడు అర్థమైందే. సో వాళ్ళిద్దరు వచ్చి కలిసి ఏడ కలుసుకుంటారు అని నాకు చెప్పలేదు. క్వశ్చన్లో ఇచ్చింది సి పాయింట్, నేను ఏదో ఒకటి చుక్క పెట్టినాను ఇక్కడ. బట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు? ఆ పాయింట్ని సి పాయింట్ దగ్గర వచ్చి కలుసుకుంటారంట. అయితే ఏం కనుక్కోమన్నాడు చూడండి. ఇప్పుడు అయితే కదా చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఏం క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి. అయితే ఏం కనుక్కోమని చెప్తున్నాడు చెప్పండి. బీసీల మధ్య దూరం ఎంత? బి మరియు సిల మధ్య దూరం ఎంత? అంటే ఇక్కడ చూడండి, కొన్నిసార్లు మనకి బికి సికి మధ్యలో దూరం ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఏమంటున్నాడు క్వశ్చన్? బికి సికి అడుగుతున్నాడు. కొన్నిసార్లు ఏకి సికి అడగవచ్చు. అర్థమవుతుందని చెప్పేది? అర్థం కావట్లేదా? ఇప్పుడు చూడండి,
ఇప్పుడు నన్ను ఏమని చెప్తే ఇవన్నీ ఓవరాల్గా ఏ నుంచి బీకి మొత్తం ఎన్ని యూనిట్లు ఉంటుందని చెప్తే మీకు 6 యూనిట్లు అని చెప్తే ఎన్ని యూనిట్లు 6 యూనిట్లు. ఇది మొత్తం 6 యూనిట్లు. కానీ బి అనే వాడికి ఎన్ని యూనిట్లు వచ్చింది 7 యూనిట్లు వచ్చింది. అంటే ఎందుకు 7 యూనిట్లు అంటే ఇక్కడ నుంచి ఇటుకి పోయి మళ్ళీ ఇటుకు వచ్చినాడా అని వాడికి 7 యూనిట్లు వచ్చింది. అలాగే మనకి చూడండి తక్కువ దూరంతో పోయిన వాడికి ఎన్ని యూనిట్లు వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోయినాడంటే వాడు ఎన్ని యూనిట్లు పోయినట్లా 5 యూనిట్లు పోయినాడు. ఏ అనేవాడు చూడండి 90 పోయినాడు ఇటుకు పోయి మళ్ళీ తిరిగి ఇటుకు వచ్చినాడు అంటే ఎన్ని యూనిట్లు వచ్చింది దానికి 7 యూనిట్లు మనకి అర్థమైనా మీకు ఇది. అంటే మనకి ఓవరాల్గా ఎన్ని యూనిట్లు వచ్చింది 6 యూనిట్లు. కానీ మనకి ఇది ఇంత మాత్రమే కదా కనుక్కునేది. ఇది ఇంత మాత్రమే కావాలంటే దాంట్లో నుంచి ఎంత తీసేయాలా అంతే కదా. సో 6 భాగాల నుంచి 5 భాగాలు పోతే ఎన్ని భాగాలు ఉంటుంది 1 భాగం ఉంటుంది. సో మనకి చూడండి వాళ్ళిద్దరు కలిపేసి ఎన్ని భాగాలు ఉన్నాయి మొత్తము 12 భాగాలకి ఎంత ఉండదు. సో ఎన్ని భాగాలు కనుక్కోవాలా 1 భాగానికి ఎంత. సో 12 ఒక అట్లా అంటే ఎంత వస్తుంది 110 కిలోమీటర్. ఒకవేళ బి మరియు సీలు కనుక్కున్నట్ల ఏ మరియు సీల మధ్య అంటే ఎన్ని కనుక్కోవాలి ఇక్కడ ఇది అర్థమైంది అర్థం కాలేదా. సో ఇక్కడ చూడండి ఈ డిస్టెన్స్ని ఏదైతే ఈ డిస్టెన్స్ ఉన్నదనో ఈ డిస్టెన్స్ ఓవరాల్గా ఎన్ని యూనిట్లు అనుకుంటామంటే 6 యూనిట్లు అనుకుంటాం. ఈ 6 యూనిట్లు అనేది ఎట్లా వస్తుంది వాడు ఏదైతే స్పీడ్ యొక్క రేషియో ఇచ్చినాడో ఆ స్పీడ్ యొక్క రేషియోకి మనం ఏం కనుక్కున్నాలా యావరేజ్ కనుక్కోవాలా. ఏం కనుక్కున్నాలా యావరేజ్. ఆ యావరేజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ మొత్తం యొక్క దూరం యొక్క భాగాలకి ఈక్వల్ అవుతుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకొని చేయాలి లెక్కలు. చూడండి 33 క్వశ్చన్ అనేది చూడండి ఏముంది పి మరియు క్యూల మధ్య దూరం 27 కిలోమీటర్లు అనుకస్ట్ అంటున్నాడు. సో మనకి ఏముందంటే ఇక్కడ పి అంట తర్వాత ఇక్కడ క్యూ ఉందంట. సో వీటి మధ్య దూరం ఎంత అంటున్నాడు రా 27 కిలోమీటర్లు రైటా. అయితే పి నుండి క్యూకి ఏ అనే ఇద్దరు పోయినారంట. ఏ మరియు బి ఇద్దరు ఒకేసారి స్టార్ట్ అయినారంట. వాళ్ళు ఎంత స్పీడ్తో పోతున్నారు ఒకరు స్పీడ్కి సంబంధించి ఏమి ఇచ్చారు చెప్పండి. ఒకరు 4 కిలోమీటర్లు ఇంకొకరు ఇంకా రేషియో కూడా 4:5 కదా ఇది. అప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ ఏమైతే చెప్పండి 4.5 అంతే కదా. 4 + 9 4 + 5 + 4 అంటే 9 9/2 అంటే 4.5 అంటే ఇప్పుడు ఇది ఓవరాల్గా ఎన్ని పాయింట్లు వచ్చినాయి ఇది ఓవరాల్గా ఎన్ని ఇది 4.5 యూనిట్స్ అనుకని అర్థం. కానీ వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు దాంట్లో ఇది వేగంతో నడిచి అయితే క్యూకి చేరిన బి చూడండి పి నుండి క్యూకి చేరిన బి వెంటనే తిరిగి బయలుదేరి ఏని ఆర్ వద్ద కలిసినాడంట. సో దీంట్లో బి అనేవాడు ఏం చేసినాడంట మళ్ళీ క్యూకి చేరి క్యూ నుంచి మళ్ళీ రివర్స్ వచ్చేసి ఆర్ అనే పాయింట్ దగ్గర ఎవరిని కలిసినాడంట ఏని కలిసినాడంట. ఏని బి అనేవాడు స్పీడ్కి పోయినాడంట. బి అనేవాడు ఇప్పుడు ఏమైతే స్పీడ్ 5 స్పీడ్. సో వాడు స్పీడ్ పోతారు కాబట్టి క్యూని ఫస్ట్ చేరి మరి ఆడికి వచ్చినాడంట ఆర్ పాయింట్ దగ్గరకు వచ్చేలోపు అటు ఎవరు వచ్చినాడు ఇప్పుడు ఏ అనేవాడు వచ్చినాడు. అంటే ఇప్పుడు చూడండి ఏ ఓవరాల్గా ఇది 4.5 ఓవరాల్గా ఎంత 4.5. కానీ వాడు అడిగిన డిస్టెన్స్ ఏం అడుగుతున్నాడు పి నుంచి ఆర్కి ఎంత డిస్టెన్స్ ఉన్నది అనుకని అడుగుతున్నాడు. ఎంత అడుగుతున్నాడు పి. మరి ఇప్పుడు మనకి బి అనేవాడు ఎంత నడిచినాడు 5 యూనిట్లు కదా నడిచిండేది 5 యూనిట్లు నడిచినాడు. కానీ మనకి ఇక్కడ ఓవరాల్గా ఉండేది ఎంత 4.5. అంటే 4.5 నుంచి మళ్ళీ ఇటుకు వచ్చినాడంటే ఎంత ఎక్కువ నడిచినట్లు అప్పుడు వాడు 0.5 ఎక్కువ నడిచినట్లు. అంటే ఇది ఎంత ఉంటుంది 0.5. కానీ వాడు అడిగింది ఇది అడిగినాడా కాదు ఏం అడిగినాడు ఇది అడిగినాడు. సో అంటే ఇది మొత్తం 4.5 దీంట్లో నుంచి 0.5 తీసేసి ఎంత మిగులుతుంది ఇది ఇంత ఎన్ని యూనిట్లు 4 యూనిట్లు. సో 4 యూనిట్లు కనుక్కోవాలి మీరు. సో ఇప్పుడు చూడండి 4 యూనిట్లకి ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఎవరు ఏమి ఇచ్చాడంటే ఈ స్పీడ్ అనేది డిస్టెన్స్ సంబంధించిందే కదా ఇది అంటే ఎన్ని అవుతుంది 9 భాగాలకి. ఇది ఏమవుతుంది ఇది అనేది డబల్ అవుతుంది అంటే 27 × 2 అదే డబల్ అవుతుంది. అయితే మనం ఎన్ని కనుక్కోవాలా 4 భాగాలకి ఎంత కనుక్కుంటే చాలు 9 ఒక అట్లా 9 × 3 27. సో 3 × 6 6 4 24 కిలోమీటర్లు. అది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ ఏం కావాల్సిన అవసరం లేదు. చూడండి 33 కావాలంటే 32 దాన్ని కూడా మీరు వర్కౌట్ చేయొచ్చు. సో మీకు ఇక్కడ ఏమంటున్నాడంటే పి తర్వాత క్యూ వీటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటున్నాడు 27. ఎప్పుడైనా చూడండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇక్కడ పోయి ఇద్దరు వచ్చేసి ఇక్కడ ఏదో పాయింట్ దగ్గర కలుసుకుంటారు అనుకషన్ కన్నప్పుడు సింపుల్ మనం ఇక్కడ ఆరైన పాయింట్ దగ్గర కలుసుకుంటారంటే ఈ డిస్టెన్స్ ఎంతనో క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ ఏమైతే వాళ్ళకి స్పీడ్ యొక్క రేషియో ఇచ్చినాడు అంటే డిస్టెన్స్ కూడా అదే అవుతుంది రేషియో అనేది రైటా. సో మనకి రేషియో స్పీడ్ ఏమి ఇచ్చినాడు 4
5 అనేది ఇచ్చినాడు రైట్. సో ఈ స్పీడ్ రేషియో అనేది కూడా ఏమైతే డైరెక్ట్గా డిస్టెన్స్ రేస్ అవుతుంది మీరు అనుకుంటే గినా. సో మనకి ఇక్కడ ఎన్ని భాగాలు ఇవి 9 భాగాలు. సో 9 భాగాలకి ఇది ఏం చేయాలా డబల్ చేసి ఇస్తే చాలు రైట్. సో మనకి ఓన్లీ ఈ డిస్టెన్స్ అడిగాడంటే డైరెక్ట్ 4 భాగాలకి ఎంత కష్టం కనుక్కుంటాం. అర్థమైన ఒకవేళ ఈ భాగానికి మాత్రమే కనుక్కున్నాలని కష్టం ఏం కనుక్కోవచ్చు అనా ఇవన్నీ భాగాలు ఇది 4 కాబట్టి ఇది ఎక్కువ ఉండదు కాబట్టి ఒక భాగంకి ఎంత నన్ను కష్టం అనుకునేది అట్లా మాత్రం చేయకూడదు. ఇక అది గుర్తుపెట్టుకోండి. చూడండి నేను చెప్తాను 9 1 9 6 54. సో 6 4 24 కిలోమీటర్లు వస్తుంది. ఇది ఇంత 24 కిలోమీటర్లు వచ్చిందా లేదా. అప్పుడు ఓవరాల్గా 27 ఇది 24 అంటే ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇంకా. మరి అప్పుడు ఈ 3 కిలోమీటర్లు అనేది ఎట్లా వస్తుంది చూడండి ఎట్లా కనుక్కున్నానంటే అప్పుడు ఒకవేళ ఇది కాకోకున్నట్ల ఇది కూడా వెళ్ళినప్పుడు ఏం చేయాలి కష్టం అంటే ఎక్కువ ఉండేది తీసుకోవాలి. ఎక్కువ ఉండేది ఎంత ఉంటుంది 5 భాగాలు. అప్పుడు 5 6 అంటే 30 కిలోమీటర్లు వస్తుంది. అంటే వాడు ఏమి 27 కిలోమీటర్ల కంటే ఎక్కువ కాదు పోయిండేది. ఎన్ని కిలోమీటర్లు 27 అంటే ఇటు నుంచి ఇటు పోయినప్పుడు 27 మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఇంత మాత్రం కనుక్కోవాలి కష్టం అంటే ఇంకా 27 కంటే ఎక్కువ ఎంత ఎక్కువ ఉండదు కాబట్టి 3 కిలోమీటర్లు. అంటే ఆ రేషియో మెథడ్ ఏం అవసరం లేకుండా డైరెక్ట్గా చేయొచ్చు. మీరు కొన్నిసార్లు ఇది మర్చిపోతుంటారని కష్టం. ఒకవేళ మనకి ఎగ్జామ్లోనా ఇది ఎక్కువ అడుగుడు ఎక్కువ ఈ పొజిషన్ అడుగుతాడు. ఈ పోర్షన్ అడిగినప్పుడు మీరు ఇది 4 అయితే కాబట్టి ఇది 5 అయితే 1 అయితే దానికి తీసుకుంటే తప్పు వస్తుంది ఆన్సర్. ఓకేనా జాగ్రత్త చూసుకోండి. ఈ మెథడ్ అయితే కూడా ఇంకా దానికంటే ఇంకా ఈజీ అంటే యావరేజ్ మెథడ్ అవసరం లేదు. యావరేజ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు దీంట్లో. సో ఇట్లా చేస్తామంటే ఇంకా ఈజీ వచ్చేస్తుంది మీకు. రైట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 34 చూడండి ఏమి ఇచ్చినాడంటే ఏ నుండి 90 కిలోమీటర్ల దూరంలో బి ఉండదంట రైట్. చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే ఇక్కడ ఏ ఉందంట కొంత డిస్టెన్స్ ఉండదంటే ఇది బి అంట రైటా. ఏ నుండి కొంత దూరంలో బి ఉండదంటే ఎంత దూరంలోనా 90 కిలోమీటర్స్ ఇచ్చినాడు మనకి రైటా. అయితే చూడండి నెక్స్ట్ ఏమంటున్నాడు ఏ నుండి బి స్థానానికి వెళ్ళడానికి సీత మరియు గీత ఒకే సమయంలో బయలుదేరండి. సీత గీత ఇద్దరు స్టార్ట్ అయినారంట ఇక్కడ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయినారంట. వెళ్ళిన తర్వాత చూడండి సీత గీత కంటే గంటకు 3 km/h వేగంతో తక్కువ పోతుందంట ప్రయాణిస్తుందంట. 3 కిలోమీటర్ తక్కువ ప్రయాణిస్తుందంటే స్పీడ్ తక్కువ ఉన్నట్లయినా లేదా లేదంటే డిస్టెన్స్ తక్కువ అంటే గంటకి ఈమె ఒక ఎన్ని కిలోమీటర్లు పోతిగినా గీత సీత ఎంత చేస్తుందంట ఆమె ఎంత పోయింటుందో 3 కిలోమీటర్ తక్కువ పోతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గీత 10 కిలోమీటర్లు పోయింది అనుకో ఏమి ఎన్ని కిలోమీటర్లు పోతుంది 7 అంటే 3 కిలోమీటర్ తక్కువ పోతున్నది అని చెప్తున్నారు రైటా. రైట్ చూడండి సీత గీత కంటే గంటకు 3 కిలోమీటర్లు నెమ్మదిగా ప్రయాణిస్తుంది అని కష్టం అంటున్నాడు రైట్. కావాలంటే మీరు ఇంగ్లీష్లో చూడండి సీత ట్రావెల్స్ 3 km/h స్లోయర్ దెన్ గీత అంటే ఏమి ఇచ్చినాడు స్పీడ్ అనేది 3 km/h అనేది తక్కువ ఉంటుంది అని అర్థం రైటా. రైట్ అయితే గీత బి స్థానానికి చేరుకుంది మరియు ఒక్కసారిగా బి స్థలం నుండి 15 కిలోమీటర్ దూరంలో ఉన్న సీతను కలుసుకోవడానికి వెనుకకు తిరిగింది. అయితే సీత యొక్క వేగం ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి గీత ఏమైంది స్పీడ్ కదా వేగం కాబట్టి టక్కన బీని చేరుకుందంట. చేరుకొని మళ్ళీ ఆడొచ్చిందంట 15 కిలోమీటర్లు ఇక్కడ వచ్చిందంట. వచ్చేసి ఎవరిని కలుసుకుందంటే ఇక్కడ సీతను కలుసుకునిందంట. అంటే ఇప్పుడు చూడండి గీత తర్వాత సీత గీత ఎంత డిస్టెన్స్ పోయింటుంది 90 కిలోమీటర్లు పోయి మళ్ళీ ఇటు వచ్చేసి మధ్యలో వచ్చేసి కలుసుకునిందంట. ఎన్ని కిలోమీటర్లు వచ్చిందంటే ఇక్కడ అంటే ఓవరాల్గా ఎంత పోయింటుంది గీత ఎన్ని కిలోమీటర్లు పోయింది డిస్టెన్స్ 105 పోయింది. అప్పుడు గీత 105 పోయింటి కినా సీత ఎంత పోయింటుంది ఇక్కడ 15 తీసేయాలి కదా 10 కిలోమీటర్లు వచ్చి ఉంటుంది కదా ఇక్కడ. సో అంటే ఏమెంత పోయింటుంది 75. ఏంటిది ఇది డిస్టెన్స్ అన్ని కిలోమీటర్లే కదా ఇది పోయింది కిలోమీటర్లే కదా పోయింది. సో డిస్టెన్స్ రేషియో అనేది దీనికి ఈక్వల్ ఉంటుంది స్పీడ్ రేషియో అనేది. చూడండి మనకి ఇక్కడ ఏమిటితో పోతుంది 15 ఏళ్ళ 15 ఐదేళ్ళ రైట్ అంతేనా. సో మనకి ఇక్కడ ఇది ఏమి స్పీడ్స్ యొక్క రేషియో దీ ఏమి స్పీడ్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది 2. కానీ మనకి వాడు ఎంత ఇచ్చినాడు 3 కదా ఇచ్చిండేది 3 km/h అనేది ఇచ్చినాడు. అయితే ఎవరిది కనుక్కోమన్నాడు సీత యొక్క వేగం కనుక్కోమన్నాడు. సీత యొక్క వేగం ఎంత ఉంటుంది 5కి ఎంత. సో 5 ఏమల్లా సో 15/2 అంటే km/h. సో మనకి యావరేజ్ స్పీడ్తో అవసరం లేదు కదా. సో యావరేజ్ స్పీడ్తో అవసరం లేకపోయినట్లు ఇంతకుముందు చెప్పిన ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ కొంచెం మైండ్లో పెట్టుకుంటే చాలా ఆన్సర్ వచ్చేస్తాయి ఈ లెక్క. చూడండి ఏమి ఇచ్చినాడు పి మరియు క్యూఏ కదా ఇచ్చినది. ఇది పి తర్వాత క్యూ ఎంత ఇచ్చినట్టు డిస్టెన్స్ వీళ్ళ మధ్యలో 180 కిలోమీటర్ల ఎంత ఇచ్చినాడు 240 కిలోమీటర్లు ఇచ్చినాడు. పి మరియు క్యూ మధ్యలోనే ఇంత ఉన్నదంట. ఏ మరియు బి ఏబి ఇచ్చినది కదా. ఇక్కడ నుంచి రండి ఏ నుంచి పి మరియు క్యూ ఇద్దరు వ్యక్తులు స్టార్ట్ చేసినారంటే పోవడం
పోవడం స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలోన చూడండి ఎవరితో ఒకటి స్పీడ్ అనేది తక్కువ ఉన్నదంటే ఎవరితో పి యొక్క వేగం అనేది క్యూ యొక్క వేగం కంటే తక్కువ అంట కదా, ఎంత 48 km/h అంటే పి అనేది ఎక్కడో కొద్ది దూరం పోయేస్తుంది, అంతలోపు ఏమో ఇది క్యూ అనేవాడు ఏం చేస్తాడు పైకేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు వీటికి, ఆ వచ్చే ప్లేస్ని ఏమంటున్నాడు సి అంటున్నాడు. సో ఈ బి మరియు సి మధ్య డిస్టెన్స్ ఎంత ఉండదంట, బి మరియు సి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది చూడండి, వెళ్తూ సి వద్ద పిని కలిసి అయితే బీసీ అనేది ఎంత ఉండదంట 60 కిలోమీటర్లు ఉండదంట. అంతే చూడండి, అంటే ఇప్పుడు పి మరియు క్యూలు పి అనేది ఈ ఆట నుంచి అటు వరకు పోయింది, సి వరకే కదా పోయిండేది, అంటే 240 నుంచి ఎంత తీసేయాలా, అంటే ఎన్ని కిలోమీటర్లు పోయినట్లు పి అనేవాళ్ళు అంతేనే లేదా, అప్పుడు క్యూ అనేవాళ్ళు ఎంత పోయింటారు చెప్పారు 240, 60 కూడా ఎక్స్ట్రా పోయింటేనే లేదా, సో అప్పుడు ఎంత అవుతుంది మొత్తము, రైట్ అర్థమైందా, ఇదే డిస్టెన్సే కదా, సో డిస్టెన్స్ రేషియో ఈక్వల్ టు ఏమిటి ఉంటుంది, సో 0 0 చెప్పండి 6 మూల 6 5 30, సో డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఆ రెండుకి ఎంత ఇచ్చాడు 48 ఇచ్చాడు. ఎవరి యొక్క వేగం కనుక్కోమన్నాడు క్యూ, సో క్యూ యొక్క వేగం ఎంత ఉంటుంది 5, చెప్పండి 2 1 సో 2 2 2 4 8, సో 24 ఇంటూ 5 చేసి ఎంత వస్తుంది 120 km/h. మరి ఏం మిస్ అయినారు మీరు దీంట్లో చూసుకోండి ఒకసారి. చూడండి క్వశ్చన్ నెంబర్ 36 చూడండి, లేదా రాని ఒక నిమిషంలోనంట 1 మినిట్లోన ఎంత డిస్టెన్స్ పోతుందంటరా, 1 మినిట్లో ఎంత పోతుందంట 475 మీటర్ల డిస్టెన్స్ అనేది పోతుందంట. ఇక్కడ చూడండి ఒకవేళ నెక్స్ట్ స్పీడ్ అనేది 1.2 టైమ్స్ అయితే ఎంత అంటున్నాడు 1.2 రెట్లు అయితే ఇక్కడ చూడండి, అంటే నార్మల్గా ఇప్పుడు స్పీడ్కి సంబంధించి రేషియో చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఎంత స్పీడ్ ఉందో తెలియదు రైటా, లేదంటే పాస్ట్ అనుకున్నాండి, లేదంటే ప్రజెంట్, లేదంటే మీరు ఏదో ఒక 2 1 2 రేషియోలు మనకి కనుక్కోవాలి. ఎందుకని అంటున్నాడంటే ఎంతో కొంత స్పీడ్ ఉండదు, ఇప్పుడు 1 నిమిషంలోనే 475 మీటర్లు పోయిందంటే ఎంతో కొంత స్పీడ్తోనే పోయింటుంది, ఆ స్పీడ్ అనేది ఇక్కడ ఏమవుతుందంట 1.2 టైమ్స్ అవుతుందంట. ఎంత అవుతుందంట 1.2 టైమ్స్ ఎంత, సింపుల్ చూడండి, ఇక్కడ ఇది 1 అయితే దీనికి ఎన్ని రెట్లు 1.2 టైమ్స్ అని తీసుకొచ్చలేదు సింపుల్గా, సో బట్ ఇక్కడ పాయింట్ ఉండదు కాబట్టి పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తారు అంతేనే లేదా, సో మరిగా 2 5 10 2 6 12, ఇది అర్థమైంది. ఇది స్పీడ్కి సంబంధించి రేషియో కనుక్కోండి నేను, సో స్పీడ్ రేషియో అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది చెప్పినాం లేదా, d1:d2 = s1:s2 చెప్పినాం కదా నిన్నంతా. సో స్పీడ్ రేషియో అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది డిస్టెన్స్ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, అంటే నార్మల్గా దేనితో పోయినారు ఇప్పుడు 5 వేగంతోనే కదా పోయిండేది నార్మల్ స్పీడ్తో, ఈ స్పీడ్తో పోయింటే 5 వేగంతో పోయింటే ఎన్ని కిలోమీటర్లు పోయినా ఎంత మీటర్లు పోయినారంట 475 మీటర్లు పోయారంట. ఒకవేళ ఈ స్పీడ్ అనేది 1.2 టైమ్స్ ఎంత రెట్టింపు అయితే ఎన్ని భాగాలు వచ్చినాయి 6 భాగాలకు వచ్చింది, సో 6 భాగాలకి ఎంత స్పీడ్తో పోతుందో చూద్దాం. సో చూడండి మనకి ఏమవుతుంది 5 9 5 5 చెప్పండి 6 5 6 9 54 రైట్. సో మనకి ఎన్ని మీటర్లు పోతుంది 570 మీటర్లు పోతుంది. ఎంతసేపట్లో పోతుంది 1 నిమిషంలోన. ఇప్పుడు 1 నిమిషంలోన నార్మల్గా 475 మీటర్లు పోతుంది, ఎంతో కొంత స్పీడ్ అనేది తెలియదు మనకి. సో ఆ స్పీడ్ నేను ఒక భాగం అనుకున్నా, ఆ స్పీడ్కి ఏమంటున్నాడు నెక్స్ట్ 1.2 టైమ్స్ అంటున్నాడు, కాబట్టి అది ఏమవుతుంది 1.2 అవుతుంది. సో ఇక్కడ పాయింట్ తీసి ఇక్కడ 0 పెట్టుకున్నాను, అప్పుడు రేషియోలు ఏమవుతుంది 5:2. అంటే ఇప్పుడు చూడండి కొంత వేగం అంటే 5 భాగాల యొక్క వేగంతో పోతే 1 నిమిషానికి 475 మీటర్లు పోతుంది. ఒకవేళ 6 భాగాల వేగంతో పోతే అదే 1 నిమిషంలో ఎన్ని మీటర్లు పోతుంది 570 మీటర్లు పోతుంది. బట్ వాడు క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి, అయితే 1.2 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే గంటకి ఎంత దూరం పోతుంది అని కష్టం అంటున్నాడు. ఎంత గంటకి, అంటే ఇక్కడ చూడండి 1 నిమిషానికి కదా, 1 నిమిషానికి ఎన్ని పోతుంది 570 పోతుంది అని కష్టం. అప్పుడు ఒకప్పుడు 1 గంటకి ఎంత పోతుంది అంతే కదా, చెప్పండి ఏమొస్తుంది 6 42. సో ఎన్ని మీటర్లు పోతుంది 3 4 2 తర్వాత 00 అన్ని మీటర్లు పోతుంది. బట్ మనకు అన్ని మీటర్లు ఇచ్చినాడు అడోడు, ఏమి ఇచ్చాడు ఆప్షన్స్లో ఉన్నా కిలోమీటర్లో ఇచ్చాడు. సో మనకి మీటర్లు కాబట్టి కిలోమీటర్లు కావాలంటే ఏం చేయాలా by 1000. సో 2 zeros క్యాన్సిల్ కాబట్టి ఒక 0 ఉండదంటే 34.2 కిలోమీటర్స్. ఒకవేళ మనకి మీటర్లు అని ఇచ్చింటారంటే ఇది ఆన్సర్ 34200 మీటర్స్. రైట్. క్వశ్చన్ నెంబర్ 37 చూడండి ఏమి ఇచ్చాడంటే
ఒక వ్యక్తి సైకిల్పై ప్రయాణించి ఒక ప్రదేశాన్ని టైం ఇచ్చాడు. ఇక్కడ ఎన్ని గంటల్లో పోతాడంటరా? 6 అవర్స్ ఇచ్చినాడు. రైటా? ఎంతో కొంత ప్రయాణం చేస్తారంటే ఎంత స్పీడ్ తెలియదు, ఎంత దూరం పోతుందో తెలియదు. ఎంతసేపు ప్రయాణం చేస్తారంట? 6 గంటలు ప్రయాణం చేస్తారంట. చేస్తే చూడండి, ఒక వ్యక్తి తన వేగాన్ని 5వ వంతు తగ్గించుకుంటే అంటున్నాడు. ఎంత తగ్గించుకోవాలంట? 5వ వంతు తగ్గించు. అంటే చూడండి, స్పీడ్ యొక్క రేషియో ఇస్తున్నాడు. ఫస్ట్ ఎంతో కొంత స్పీడ్ ఉండదంట, ఎంతో తెలియదంట. తర్వాత దీన్ని ఏం చేయాలంట? 1/5 వంతు తగ్గించుకోవాలంట. అంటే మనకున్న నెంబర్ ఖచ్చితంగా అది ఏమిటితో పోలరా? 5తో 5 ఉండాలి కదా. అందుకోసం డైరెక్ట్ ఇది 5 అనుకుంటే మనకు ఒక పని అయిపోతుంది. అంటే ఒక వ్యక్తి 5 km/h వేగంతో పోతాడు అనుకోసం అనుకుందాం. రైట్? తర్వాత స్పీడ్ అనేది ఏమవుతుందంట? తగ్గిస్తాడంట. ఎంత తగ్గిస్తాడంట? 5లోన ఎన్నో వంతు తగ్గియాలా? 1/5 వంతు తగ్గియాలంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి? అంటే 1 తగ్గియాలి కదా. సో 1 తగ్గిస్తే అప్పుడు ఎంత అవుతుంది? అర్థమవుతుంది. సో అప్పుడు నార్మల్గా ఇప్పుడు తగ్గి ముందు మన రేషియో ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. తగ్గించిన తర్వాత ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. అయితే చూడండి, తగ్గించిన తర్వాత తగ్గించుకుంటే అదే సమయంలో అతను ఎంత పోతాడంట? 5 కిలోమీటర్లు తక్కువ దూరం ప్రయాణిస్తాడు అనుకుంటాడు. సో మనకి స్పీడ్ రేషియో ఈక్వల్ దేనికి ఈక్వల్గా ఉంటుంది? డిస్టెన్స్ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. సో మనకి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 1. సో ఈ 1కి ఎన్ని కిలోమీటర్లు ఇచ్చినాడు? 5 కిలోమీటర్లు ఇచ్చినాడు. అయితే ఏం కనుక్కోమన్నాడు చెప్పండి? అయితే అతని యొక్క వేగం ఎంత అనుకషన్ అంటున్నాడు. ఏం కనుక్కోవాలంట? వేగం కనుక్కోమంటున్నాడు. సో వేగం ఇచ్చుకుంటే ఫార్ములా ఏం చెప్పండి? టైం తెలిసి మనకి ఎన్ని గంటలు ప్రయాణిస్తాడంట? మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? డిస్టెన్స్ కనుక్కోవాలి. సో ఈ డిస్టెన్స్ ఈ 6 గంటల్లో ఎంత స్పీడ్తో పోయినాడు? ఫస్ట్ 5తోనే కదా పోయింది. సో మనకి ఇక్కడ 1కి 5 అయితే తగిన ఎంత కనుక్కున్నాలా? 5కి ఎంత? సో 5 అయితే అలా 25. ఇప్పుడు చెప్పండి, డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్లు? 25. టైం ఎంత? 6 గంటలు. సో 6 నాళ్ళ అంటే 4 పాయింట్ సంథింగ్ ఉండదు. మీకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చెప్పండి? 4 1/6. సో 6 నాళ్ళు 24 అంటే 4 1/6 km/h.